నిన్న మొన్న ఒకటే మెసేజెస్ ఏంటంటే డెమోన్ విన్నరు. ఓకే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీది. దాని తర్వాత ప్రెజర్ ఏంటంటే మీరు స్టోరీస్ పెట్టండి. డెమోన్ వాళ్ళకన్నా తోపు, డెమోన్ వీళ్ళకన్నా తోపు, మీరు స్టోరీస్ పెట్టండి అది అని చెప్పి. నేను ఎందుకు పెడతా స్టోరీస్ డెమోన్ విన్నర్ అని? ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా విన్నర్ అని ఎందుకు పెడతా? ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడైనా ఇంకో పలానా వ్యక్తి విన్నర్ అవుతాడు రాసుకో సాంబా అని చెప్పానా? తీసుకోండి స్క్రీన్ షాట్ అని పెట్టానా? పెట్టలేదు కదా. బట్ డెమోన్ కోసం ఎందుకు పెడతాను? నేను పిఆర్నా, నేను రివ్యూవర్నా? పాయింట్స్ చూసి ఇంకో వీళ్ళ పాయింట్స్ బాగున్నాయి, వీళ్ళ పాయింట్స్ బాగాలేదు, వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది, ఇలా మాట్లాడితే వీళ్ళు తగ్గే అవకాశం ఉంది, ఇది ఒక అనాలిసిస్ చేసి చెప్తాను నేను. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను నేను యాజ్ ఎ రివ్యూవర్గా. అంటే రివ్యూవర్ అంటే ఇలా ఉండాలని నేను అనుకుంటాను కాబట్టి. కానీ ఒకళ్ళని కావాలని పుష్ చేసో, కావాలని ఒకళ్ళని లాగేసో అవి చేయలేను కదా. ఏ పాయింట్స్ పెట్టి మీరైతే డెమోన్ విన్నర్ చేయండి మీరు పాయింట్స్ పెట్టారో, నేను ఆ పాయింట్స్ అని ఈరోజు పెట్టుంటే నేను స్టోరీస్లో నేను ఎరిపప్పు అయ్యేవాడిని. రాయంగా చెప్తున్నా, ఎవరు అలా తీసుకున్నా వరస్ట్ నామినేషన్స్, వరస్ట్గా అసలు రీతిని నామినేట్ చేయటం ఏంటి, దాని ముందు ఆ గొడవ ఏంటి, అసలు ఏమైనా రీజన్ ఉందా? దాని తర్వాత మళ్ళీ తనుజ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, హగ్ చేసుకోవటం ఏంటి, దాని తర్వాత మళ్ళీ కలిసిపోయి చక్కగా ఉండటం ఏంటి? ఇందులో ఏం లాజిక్ ఉంది? ఏదైనా ఒకటైనా కనీసం కళ్యాణ్ చేశాడని అనుకోవచ్చు, ఓకే ఎక్కడో బాధ ఉండిపోయింది ఏదో అనుకోవచ్చు. రీజన్ నామినేట్ చేసిన ఏమైనా పస్తుందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకోటి చెప్తున్నాను, మనం కొట్టుకోవడం తిట్టుకోవడం కానీ నేను ఇందాక దీని ముందు చేసిన ఎపిసోడ్ నామినేషన్స్ రివ్యూ కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రోమో రివ్యూలో కూడా చెప్పింది అదే. నామినేషన్ తర్వాత ఈ ఫైర్ ఉండదు. అసలుకే కార్తీక మాసం నడుస్తుంది. సో వనభోజనాలు కూర్చున్నారు అందరూ చక్కగా రిలాక్స్ లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయాలా, మీకు ఎవరు నామినేషన్స్ నచ్చాయి, ఎవరికి నచ్చలేదు అని చెప్పి. మెజారిటీ నామినేషన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజికల్గా చేసినవే. వాళ్ళు ఏం చెప్పుకున్నా సరే స్ట్రాటజికల్గా వాళ్ళు సేవ్ అవడానికి ఎవరు ఉంటే బాగుంటుంది అన్న విషయంతో చేసినవే. ఒకటి రెండు తప్పితే వాటి గురించి మాట్లాడుకుందాం. తనిజాకి బిగ్ బాస్ ఇచ్చిన పవర్ కరెక్ట్గా వాడిందా లేదని మాట్లాడుకుందాం. సో మీ ఒపీనియన్లో ఎవరు నామినేషన్స్ బాగున్నాయి బాగాలేదని చెప్పి కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక ఒక ప్రోమో 1కి వచ్చిన వీడియోకి కూడా 55% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఉన్నారు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఇట్ డజంట్ మీన్ నేను ఏదో కావాలని చెప్తున్నట్టు కాదు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతో ఏం సంబంధం ఉండదు. నా పరిధిలో నాకు అనిపించిన విధంగానే నేను చెప్తాను, న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేస్తాను, న్యూట్రల్గానే చెప్తాను. వేరే ఉద్దేశాలు ఏమి ఉండవు నాకు. ఎవరో ఒకరు గెలిస్తే నాకేం రాదు, ఎవరినో పుష్ చేసినా నాకేమి రాదు. సో ఇంక మొదలెడదాం. ఇంకొక విషయం, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చెప్తున్నా, మనకి ఆనంద్ వ్యూస్ అనే ఛానల్ ఉంది. అందులో నేను బిగ్ బాస్కి ముందు కొంచెం జనరలైజ్డ్గా ఈ బెట్టింగ్ వాటి మీద ఫైట్ కానీ కొన్ని టాపిక్స్ మీద మాట్లాడటం జరిగింది. సో ఈరోజు ఒక టాపిక్ మీద దానిలో వీడియో చేశారు. దాన్ని వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను, చూడండి. ఆ ఛానల్ ఆ వీడియోస్ మీకు నచ్చితే అది సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోమో చూస్తేనేమో పగరగిలిన ఫైర్ అన్నట్టు ఉంటుంది. నామినేషన్స్ కూడా మ్యాటర్ ఉందిలేండి, అయిపోయిన తర్వాతే కుటుంబం అందగా అంటే ఉండాలి కదా మావా, కొట్టుకోవాలని కదా. 10 నిమిషాలు పావుగంట మనస్పర్ధలు ఉండాలి కదా. ఎందుకు చేసుకున్నారు మీ నామినేషన్? దాన్ని బయటికి వెళ్ళిపోవడం చేసుకున్నారు, ఏదో టైంపాస్ చేసుకున్నట్టు ఉంది. సరే, సో నైట్ కళ్యాణ్ అక్కడ మాట్లాడేసి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఏం డిస్కషన్స్ ఇలా, వీళ్ళిద్దరు పక్కన కూర్చొని డెమోన్ అండ్ రీతు పక్కన కూర్చొని ఉన్నారు. 2-3 గంటలు బాగానే మాట్లాడుతాం, నీ ఫ్యూచర్ కనబడుతుంది అని చెప్పి జస్ట్ కాల్ లాగుతుంది అమ్మాయి. కాల్ లాగటంటే ఇంగ్లీష్లో పుల్లింగ్ జలిగి అంటారు కదా, అందుకోసం అని ఏడిపిస్తుంది. పక్కన డెమోన్కి కాలిద్ది, ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. తనే కళ్యాణ్ బుస్ అని చెప్పి పిలిచినట్టుంది. కాలి మనోడు వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి పడుకుని ఉంటే, వెళ్ళిపోయి పడుకున్న తర్వాత కళ్యాణ్ అటు పోరా చిన్నపిల్లడివి అని చెప్పి సరదాగా క్యాజువల్గా అన్నాడు. తనకు తెలియదా డెమోన్ అండ్ రీతు క్లోజ్ అని? తనకు తెలియదా రీతు ఫస్ట్ ప్రయారిటీ డెమోన్ ఫస్ట్ ప్రయారిటీ రీతు అని? తన మధ్యలో వస్తాడా? సరదాగా అన్న మాట అది. దాని తర్వాత డెమోన్ దాన్ని కట్టాడు, అరే నువ్వు నన్ను చిన్నపిల్లడు, నీకన్నా నేను 100 మాటలు మాట్లాడగలను, ఇక్కడ మాట్లాడిన అని చెప్పి. అన్నా మీరిద్దరు తోపులన్నా, నేనే ఒప్పుకుంటాను కదా, మీ ఇద్దరు ఏదైనా మాట్లాడగలరు, కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఆగుతున్నారు, ఇద్దరే నేను ఒప్పుకుంటా. అయితే దానికోసం డెమోన్ అలిగి ఉదయాన్నే రీతితో, అంటే మేము మాట్లాడుకుంటున్నాం కదా చెప్పి పంపించవచ్చు కదా అంటే, ఎలా చెప్పి పంపిస్తాను, అందులో ఏముంది అసలు, మీరేం పెద్ద సీరియస్ మ్యాటర్ మాట్లాడుకున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారంటే నైట్ వచ్చి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు, ఇది ఎందుకురా ప్రతిదానిలో ఇంత చేస్తావని. అది నిజంగా అంత చేసే మ్యాటరా? ఇంకోటి చెప్తాను చూడండి, రీతు డెమోన్లో ఎవరిదైనా ఇష్యూ ఉండొచ్చు, రీతు కూడా తప్పులు లేవన్నాం. తప్పులున్న తర్వాత ఒక వ్యక్తి స్పేస్ కోరుకున్నప్పుడు ఆ స్పేస్ ఇవ్వని వ్యక్తి మాత్రం డెమోనే. రీతు కావాలని గట్టిగా చెల్లిపోయినా, డెమోన్ కావాలని గట్టిగా చెల్లిపోయినా, ఏం జరిగినా సరే స్పేస్ ఇవ్వకుండా మధ్యలో వస్తాడు. అది వేరే వాళ్ళు పుష్ చేసినా తనను వచ్చింది, దానివల్ల ఇష్యూ పెద్దదైపోద్ది.
సో ఇక్కడ గట్టిగా అరుచుకొని లోపలికి వెళ్ళారు. అసలు ఒక ఇద్దరు మధ్యలో ఉన్న మన మధ్యలో ఉన్న విషయాన్ని మూడో వ్యక్తి వచ్చి సాల్వ్ చేయటం అంటే దానికన్నా దరిద్రం ఇంకోటి లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ. అది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అయినా, రెండు ఫ్యామిలీస్ మధ్య అయినా సరే మూడో వ్యక్తి వచ్చి చెప్తున్నాడు అంటే అంతకన్నా డిజాస్టర్స్ ఇంకేం ఉండదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కూడా కళ్యాణ్ ఎవరు, దివ్య ఎవరు, వాళ్ళు కూర్చొని సార్ట్అవుట్ చేయటం ఏంటి? మీకు మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి, మీకు మీరు లాక్కోవాలి, మీకు మీరు పీక్కోవాలి ఏదైనా జరిగితే. సో వాళ్ళు సార్ట్అవుట్ చేశారు. సో అదే మనోడు ఫీల్ అయింది ఏంటంటే వాడు ఏమైనా చిన్నపిల్లవాడు అన్నాడు, అది ఎలా ఉందంటే అదే వాడు అలా అనలేదురా, వాడు వేరే ఉద్దేశం ఉందండి, నీకు ఇలా అర్థమైంది అయ్యని చెప్పి వాడు సార్ట్అవుట్ చేసుకున్నారు. దాని తర్వాత గొడవ అయింది, అరుచుకున్నారు, ఓకే మళ్ళీ కలిసిపోయారు, మళ్ళీ లైవ్లో తినిపించుకున్నారు, అంతా జరిగింది బాగానే ఉంది. నేను షాక్ అయ్యాను, మరి ఎందుకు ఆ ప్రోమో యాడ్ నుంచి వచ్చింది, ఎందుకు నామినేట్ చేసాడు ఏంటి అని చెప్పి వెయిట్ చేశా, అసలు ఏం పాయింట్స్ పెట్టాడు ఏంటని. సరే ఇంకా నామినేషన్ స్టార్ట్ అయినాయి. బిగ్ బాస్ 1, 2 అని చెప్పి 2 ఆప్షన్లు ఇచ్చాడు. అలాగే టైం లిమిట్ పెట్టాడు. థ్యాంక్ యూ బిగ్ బాస్, టైం లిమిట్ పెట్టినందుకు. ఒక ఎపిసోడ్లో లాగొట్టేశారు. అయితే ఇమాన్యుయల్కి రెండు నామినేషన్స్ ఇచ్చిందనమాట. తనుజ కావాలని లాక్ చేసింది. ఎవరైతే నామినేషన్స్ గట్టిగా చేయలేరు అనుకుంటుందో వాళ్ళకంటే ఇమాన్యుయల్ లాంటి ఇచ్చింది. అలాగే సుమన్ లాంటి వాళ్ళు కాపాడుకుంది. సో ఇమాన్యుయల్ రీతూన్ చేశాడు. పెద్ద పాయింట్స్ అంటే లేవు. ఇది స్ట్రాటజికల్గా పెట్టిన నామినేషన్సే. పాయింట్స్ ఎవరికి ఎక్కువ లేవు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో కన్ఫ్యూజ్ అవుతున్నావు. సో స్ట్రాటజీ అనుకుంటున్నావు కానీ బట్ కన్ఫ్యూజ్ అవుతున్నావు, గేమ్లో పెద్దగా కాన్ఫిడెన్స్ ఉండట్లేదు నీకు అన్న విధంగా ఆయన కొన్ని పాయింట్లు పెట్టాడు రీతికి. లాస్ట్ వీక్ కన్ఫ్యూజ్ అయ్యావు గేమ్లో, అది సంచాలకగా చేసినప్పుడు అంటే మరి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలేదా అంటే, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు అంటే సంచాలకగా నువ్వు చేసినప్పుడు కూడా బెలూన్ టాస్క్లో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కదా అని చెప్పి ఇద్దరు గట్టిగా వచ్చుకున్నారు. ఇక్కడ రైతుకి ఇమాన్యుయల్ నామినేషన్ అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే వీళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్స్. బట్ ఇమాన్యుయల్కి ఏంటంటే ఇమాన్యుయల్ వస్తాడని తెలుసు, నామినేషన్కి ఖచ్చితంగా వస్తాడని తెలుసు. అలాగే ఎవరొకరు సంజన గారు లాగుతారని తెలుసు. సో రీతు లాంటి వాళ్ళని బర్నీ అన్న లాగేస్తే ఓ పని అయిపోద్ది అన్న విధంగా పెట్టినవేది. ఎందుకంటే ఆల్రెడీ బర్నీ అన్న లాస్ట్ వీక్ చేశాడు చెప్పాలని, మళ్ళీ చేశాడు కావాలని. అలాగే గేమ్స్ విషయంలో వెనకబడి ఉన్నావు సో అని చెప్పి అదొక పాయింట్ పెట్టాడు. అంటే ఈవిడ ఏమంటుందంటే బాడీ వీక్ అయినప్పుడు అలా చేస్తారు, హ్యాండ్ వీక్ అయింది, సో ప్రతిసారి నువ్వు కూడా టాప్లోనే ఉన్నావు అని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. కానీ నామినేషన్ పాయింట్ యావరేజే, ఆర్గ్యుమెంట్ కూడా యావరేజే. ఇది నాకు పెద్దగా ఏం పేలినట్టు ఏం అనిపించలేదు. సో కాన్ఫిడెంట్గా ఉండట్లేదు అది అని చెప్పి. అలాగైతే నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటా, ఇక్కడ పాయింట్ చెప్తాను, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండట్లేదు, ఉండుంటే కనుక నువ్వే వచ్చి ఆ రాజులు రాని దాంట్లో నుంచి నువ్వే వచ్చి ఆడి వెళ్ళేదాని అన్నట్టు పెట్టాడు ఓ పాయింట్. ఇక్కడ నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా? బొమ్మల విషయం అన్నారు. ఇది ఏ బొమ్మల విషయం అర్థం లేదు. స్టార్టింగ్ వీక్లో ఆడిన బొమ్మల విషయమా ఓనర్ అవడానికి, లేదా మొన్న ఆడిన బొమ్మల విషయమా? నేనైతే మొన్న ఆడిన బొమ్మల విషయం అనుకున్నా, బట్ వీళ్ళు చెప్తుందని బట్టి స్టార్టింగ్లో వీక్లో ఆడిన దాంట్లో బొమ్మల విషయం అని చెప్తున్నారు. సో అది ఎందుకు వచ్చిందో ఏంటో. సో నేను అక్కడ వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు కనుక కాన్ఫిడెంట్గా ఉంటే నువ్వే వచ్చి ఆడేదానివి అంటే అది నాకు అక్కడ సేవింగ్ పవర్, నా దగ్గర పవర్ ఉంది, నేను అప్పుడు నేను ఎందుకు కెలుక్కుంటాను, నేను వచ్చి మళ్ళీ కిందలతో ఎందుకు ఆడతాను, కిందలతో ఆడి నేను ఎందుకు తగ్గుతాను, అది నాకు ఉన్నది కాబట్టి నేను సేవ్ చేసుకుంటాను కదా అని చెప్పింది. ఇక్కడ ఆవిడ పెట్టాల్సిన పాయింట్ ఏంటంటే సేమ్ ఇమాన్యుయల్ కూడా అలానే ఆడాడు కదా. పవర్ ఉన్నప్పుడు పవర్ ఉన్న మన దగ్గర పవర్ అంటే మనం యూస్ చేసుకోవాలి కదా. మన దగ్గర పవర్ ఉంది, మనం యూస్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటి సేవ్ అవటం, బిగ్ బాస్ నామినేషన్స్ పెట్టి టాస్క్ పెట్టినప్పుడు సేవ్ అవటమే పరమావధిగా జరుగుతున్నప్పుడు నేను సేవ్ అవుతాను అని చెప్పి మీరు ఇలా ఇంతకుముందు ఇమాన్యుయల్ మాట్లాడే ఇప్పుడు అదే మాటలు తినకు చెప్తున్నాడు. నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు వచ్చి ఆడాలి అని చెప్పి. మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు నామినేట్ అవడానికి ట్రై చేయాల్సింది. అప్పుడు మీరు ఎలాగైతే బిగ్ బాస్ చెప్పిన కాన్సెప్ట్ అనుకున్నారో ఆవిడ అలాగే అనుకుంది, సేమ్ అలాగే పెట్టింది ఆవిడ కూడా పాయింట్స్. నెక్స్ట్ ఇమాన్యుయల్ బర్నీ అన్న చేశాడు. నాకైతే 2 యావరేజ్ అనిపించినాయి. బర్నీ అన్నది కూడా అంతే, పాయింట్స్ లేవు, లాగాడు అంతే. ఆరోగ్యరీత్యా ఏంటో కానీ మరి అంతగా మీకు ఎఫర్ట్స్ ఏం కనిపించట్లేదు. మొన్న చాలా గెలిచే గేమ్ కానీ మీరు కంగారు పడిపోయారని. సో అవి ఏమంటారు, వాటి పేరు మర్చిపోయాను బా, ఇందాక కూడా అనుకున్నాను మర్చిపోయాను. సో దానికోసం బర్నీ అన్న ఆరోగ్యరీత్యా అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా, నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలింటే ఇంతకు ముందులో నువ్వు ఆడగలిగేవాడివా అనగానే ఇమాన్యుయల్ చెప్తుంటే అడిగిన దానికి సమాధానం చెప్పి ఇమాన్యుయల్. ఇక్కడ డిఫెన్స్ పాయింట్స్ కరెక్టా రైటా, బర్నీ అన్న పాయింట్స్ పెట్టడం రైటా రాగానే తీసేస్తే బర్నీ అన్నలో మాత్రం కొత్త బర్నీ అని కనిపిస్తున్నాడు. సింపుల్గా, నెమ్మదిగా, నిదానంగా. ఆ బర్నీ అన్న లేడు. ఆ బర్నీ అన్న ఎలిమినేట్ అయిపోయాడు. బర్నీ అన్నలో ఫైర్ వచ్చింది, బర్నీ అన్నలో జోష్ వచ్చింది, బర్నీ అన్నలో ఊపు వచ్చింది చెప్పాలంటే. లేదంటే అరుపులేంటి, ఆ డ్యాన్సులేంటి, వామ్మో ఏమైందన్నా, ఏం పెట్టారు నాగార్జున గారు వీకెండ్లో, ఏదో తాగిచ్చారయ్యా మొత్తానికి అన్నకి. సో గౌరవ వల్ల కూడా బ్రిక్స్ పడిపోయాయి. ఫస్ట్ గౌరవ వల్లే పడ్డాయి కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ తగ్గింది. అంటే షేక్ అవుతాను, కాన్ఫిడెన్స్ తగ్గడం అంటే నేను కంగారు పడతామా లేదా, ఆ విధంగా ప్రతి టాస్క్లో నేను 100% పెట్టాడుతానని చెప్పారు. ఈయనేమో నాకు కనిపించట్లేదన్నా, సింపుల్గా నాకైతే కనిపించట్లేదంటే హోస్టే ఇంప్రూవ్మెంట్ ఇచ్చాడు కదా, నువ్వు ఎలా అంటావు అని చెప్పి ఆయన. హోస్ట్ ఇచ్చింది ఎంటర్టైన్మెంట్లో, కాకపోతే ఈ గేమ్స్లో కాదు అన్న విధంగా 360 degreesలో చూడాలంటాడు. రైటే, బర్నీ అన్న డిఫెన్స్ బాగుంది, బర్నీ అన్న బాగా పెట్టాడు పాయింట్స్. ఇంక ఇమాన్యుయల్కి నేను ఇమాన్యుయల్ సైడ్ నుంచి అర్థం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకెవరు లేరు, ఇంకేం చేయలేడు అన్న విధంగానే పెట్టాడు. తర్వాత బర్నీ అన్న రివర్స్ నామినేషన్ వేయడం కూడా కరెక్టే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం.
బట్ ఎంటర్టైన్మెంట్ చేశాడు ఆయన దృష్టిలో అక్కడ ఆయనకు వచ్చింది ఒక టాస్కే, అది ఆడలేపారు. టాస్క్లు అనేది డిపెండ్స్ ఆన్ ద డే. ఇమాన్యుల్ అన్ని టాస్కులు గెలిచాడా? గెలవలేదు కదా. సో అలాగే బర్నీ అన్న అన్ని టాస్కులు గెలవలేడు కదా. పర్ఫార్మెన్స్ ఎఫర్ట్స్ కనిపించినాయి. ఇక్కడ ఇంకొంచెం ఏంటి అంటే మధ్యలో ఆయన షాక్ అయ్యి ఒక చోట ఆగిపోతాడు. అలాంటిది ఏదైనా హైలైట్ చేస్తుంటే బాగుండేది. మేబీ లైవ్లో హైలైట్ చేశారంటారా, నాకు పాయింట్ గుర్తులేదు. బట్ ఏదేమైనా సరే యావరేజ్గా అనిపించింది. బట్ బర్నీ అన్న మాత్రం తిరిగి బాగానే పెట్టాడు పాయింట్స్ మాత్రం. సో పర్ఫార్మెన్స్ అంటే 360 degrees వస్తుంది అది అని చెప్పి మీరు అంత ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది. నామినేషన్ చేశాడు, యావరేజ్ అనిపించింది. నెక్స్ట్ తనుజ డెమోన్కి 2 ఇచ్చింది. సో ఇక్కడ తనుజ డెసిషనే, వాళ్ళు ఎవరు అడిగింది లేదు, ఏం చేసింది లేదు. సో డెమోన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు. కళ్యాణ్ నామినేట్ చేయడం తప్పు రైటా అంటే తప్పు కాదు. గేమ్ మోడ్లోకి వచ్చేసాం, ఖచ్చితంగా తనకి ఎవరిదైతే ప్రాబ్లం ఉందో లేదంటే గేమ్లో ఎవరైతే తప్పు ఉన్నారో వాళ్ళని ఢీ కొట్టాలి. సో ఢీ కొట్టాలి కూడా రైటే. కాకపోతే ఒక టాప్లో ఉన్నాడు ఒక ప్లేయర్ అని మనకు తెలిసినప్పుడు అలాంటి ప్లేయర్ని ఢీ కొనేటప్పుడు మన ప్రిపరేషన్ చాలా ప్రాపర్గా ఉండాలి. డెమోన్ కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టు నాకు అనిపించలే. జలసీ ఉంది, నాకన్నా ఎక్కడో గేమ్లో ముందున్నాడు అంటే డెమోన్కి నాకు అనిపించింది ఏంటంటే నాకున్న క్వాలిటీస్తో పోల్చుకుంటే కళ్యాణ్కి ఉన్న క్వాలిటీస్ చాలా తక్కువ, బలంలో కానీ తెలివిలో కానీ అని చెప్పి డెమోన్ అనుకున్నాడు. అలాంటప్పుడు నాకన్నా ముందు ఎలా ఉంటాడు అన్న భావం తనలో కలిగింది. నేను అనుకుంటాను కలిగి ఉండొచ్చు పోని, ఎందుకంటే లీడర్ బోర్డులో తను ముందుంటాం కానీ ఏదైనా సరే. అలాంటప్పుడు నాకన్నా ముందు ఎలా ఉంటాడు. సో నేను కొన్ని చోట్ల స్టాండ్ తీసుకోకపోవడం వల్ల దట్టి ఇంకోటి ఏమైందంటే ఈ రీతు నామినేషన్ కానీ కళ్యాణ్ నామినేషన్ కానీ నిన్న తనుజ దగ్గర తను స్టాండ్ తీసుకొని నేను చేసిన తప్పు కాదు అని చెప్పి నుంచున్నాడు బాధపడ్డప్పుడు నాగార్జున గారు కూడా తన వైపు స్టాండ్ తీసుకున్నారు. సో మిగతా చోట్ల కూడా ఇలా స్టాండ్ తీసుకొని ఉండుంటే మేబీ నా సైడ్ నుంచిన వాళ్ళేమో నేను అలా తీసుకోలేదు కాబట్టి నేను తప్పయ్యాను, అక్కడ నేను మాట్లాడతాను కాబట్టి నేను తప్పయ్యాను. సో రీతు నన్ను మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను కాబట్టి నేను తప్పయ్యాను. సో నన్ను అందుకనే నేను రాంగ్ వెళ్ళాను ఆడియన్స్కి. నేను కనుక స్టాండ్ తీసుకొని ఉంటే నేను రాంగ్ వెళ్ళేవాడిని కాదు, నేను తనుజ విషయంలో అదే జరిగింది కాబట్టి సో అది కరెక్టే అన్న భావనలోకి వచ్చాడు. సో ఎక్కడెక్కడో పాయింట్లు ఎప్పుడెప్పుడో పాయింట్లు ఇప్పుడు తిరగదోడాడు. నాకు అర్థమవుతుంది, 2 రోజుల నుంచి నాకు ఫీల్ వస్తుంది. చెప్పాను లేదా, చూసారా మన గేమ్ ప్రెజెన్స్ 2 రోజుల నుంచి వస్తుంది. కళ్యాణ్కి డెమోన్ వర్సెస్ కళ్యాణ్ జరిగిద్దని సాటర్డే చెప్పాను, ఓవర్ ద వీక్ చెప్పాను, జరిగేటట్టు ఉంది, వస్తాడు ఆ పాయింట్స్తో అని చెప్పి. ఫస్ట్ తీసింది కెప్టెన్సీ. సో నేను సారీ చెప్పాను, ఎందుకు చేశానో చెప్పాను, కానీ మేమే అందులో బ్యాడ్ అయ్యాము అది అని చెప్పి. ఏది కెప్టెన్సీ టాస్క్లో అదే ఆ రెయిన్ డ్యాన్స్ టాస్క్లో కళ్యాణ్ ఎలిమినేట్ చేసిన దాంట్లో బ్యాక్ స్టాప్ చేశారు అన్న పాయింట్. ఇక్కడ ఏం చేశాడంటే సో దానివల్ల మేము బ్యాడ్ అయ్యాము, నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు, చేసిన తప్పు కాదు అన్న విధంగా అనుకుంటా. అప్పుడు కూడా మేము చేసింది రాంగ్ అన్నట్టు నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యావు. ఇది రాంగ్. ఆయన ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు మీరు రాంగ్ అని చెప్పి? దానికి వెళ్ళి దేనికి ప్రౌడ్? మోసం చేసినందుకు. దేనికి నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను? మీరు మోసం చేస్తే నేను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే మోసం ఎవరు చేశారు? నీకైనా మాట ఇచ్చానా అది అని చెప్పి ఆ పాయింట్కి వచ్చినప్పుడు సో మోసం చేసిన అన్నట్టు కాదు నిజం అన్నట్టు అది అన్నట్టు. సరే నేను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అన్నదానికి నీకు స్టార్ ఇచ్చింది పర్ఫార్మెన్స్ చేసిన దానికి కానీ అంతేగాని బ్యాక్ స్టాప్కి ఇచ్చింది కాదని. సో ఆయన ఎజ్యూమ్ చేసుకున్నాడు. ఇక్కడ కళ్యాణ్ అంటాడు నువ్వు ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే వాళ్ళు ఏదో బ్యాక్ స్టాప్ చేశారు కాబట్టి నీకు స్టార్ అవ్వలేదంటే నేను ఎప్పుడు చెప్పాను నువ్వు బ్యాక్ స్టాప్ చేసిన స్టార్ ఇచ్చారు, నేను పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. అక్కడ నాగార్జున గారు ఏంటంటే వాళ్ళకి బ్లాక్ స్టార్ పెట్టి ఎవరైతే నేను గేమ్లోంచి తీసేశారో వాళ్ళకి నువ్వు బ్లాక్ స్టార్ పెడుతున్నావు అన్న విధంగా చెప్పినప్పుడు ఆయనకి అది డీప్లీ హర్ట్ అయింది. ఆ హట్టింగ్ అన్నది తర్వాత చెప్పొచ్చు ఎప్పుడైనా చెప్పొచ్చు, కానీ దాన్ని దాచాడు. ఎప్పుడైతే తన గేమ్ పట్ల తన కాన్ఫిడెన్స్ వచ్చిందో, తను కూడా అప్లో ఉన్నాడని అర్థమైందో, అలాగే తనకన్నా తిని అప్లో ఉన్నాడని అర్థమైందో, ఆ లీడర్ బోర్డు ఏదైతే ఉందో ఆ లీడర్ బోర్డుని వీళ్ళొక భగవద్గీత బైబిల్ ఖురాన్ అంత పవిత్రంగా భావిస్తున్నాను. నాకు అదే అర్థం కాల. ఆడియన్స్ వచ్చింది 25 మంది 30 మంది, దానికి వీళ్ళు నేను చూడు నేను టాప్లో ఉన్నాను, నేను తోపులో ఉన్నాను. గౌరవ్ నిఖిల్ ఎలిమినేషన్ తర్వాత నాకు అర్థం కావాలి కదా బాటమ్ 2లో ఉన్నది ఎవరు, వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యారంటే వాళ్ళకి అర్థం కావాలి కదా, దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదని ఏంటో. సో కళ్యాణ్ సరే ఆ టాస్క్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ రీతు అన్నో, సెకండ్ కళ్యాణ్ అన్నో. శ్రీజ వచ్చి రీతుని తీసేస్తానంటే వద్దు, ఇన్ఫాక్ట్ ఇమాన్యుల్ తీసేస్తానన్నా వద్దు, రాముని తీసేయమని చెప్పాను. ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. సో నేను తీయొద్దని చెప్పాను. అది అంటే ఆయన నా కాంపిటేటర్ శ్రీజాకి కదనేసి అక్కడ తను కళ్యాణ్ తీసేయచ్చు, తప్పులేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది మోసం కాదు, బ్యాక్ స్టాపింగ్ కాదు. ఎందుకంటే మాట లేదు, కళ్యాణ్ ఊహించుకున్నాడు. కళ్యాణ్ అన్నాడు కానీ తిను ఒప్పుకోలేదు కాబట్టి, తినేం ప్రామిస్ ఏం చేయలేదు కాబట్టి, తిను రీతుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూ తను తీసాడు. ఇంక దాని గురించి అంటే అప్పుడు కూడా నేను డెమోన్ చేసింది రైటే అని చెప్పాను. సో అవన్నీ కాదు, నా పాయింట్ నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఏంటి అని చెప్పి అడిగాడు. సాయే చెప్పాడు నువ్వు బ్యాక్ స్టాప్ చేస్తావని చెప్పి తిని అన్నాడు అన్న విధంగా. యాక్చువల్గా సాయి చెప్పింది నాకు గుర్తున్నంత వరకు మీకు నామినేషన్స్ ఉన్నాయి మీ మధ్యలో, సో ఇప్పుడు నీకు డెమోన్ బ్యాక్ స్టాప్ చేస్తే నువ్వు ఎందుకు నామినేట్ చేయట్లేదు అన్న విధంగా చెప్పాడు తప్పితే అది నువ్వు చెప్పావు అన్న విధంగా చెప్పాడా లేదా నాకు గుర్తులేదు. సో పాయింట్ అయితే మాత్రం వచ్చింది. అక్కడ డెమోన్ బాగా హర్ట్ అయ్యాడు. ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, వాళ్ళు మనకు చేసింది బ్యాక్ స్టాప్ కాదని ఎందుకు చెప్పలేదని చెప్పి రీతుతోనూ గొడవ పడతాడు. తర్వాత రీతు కళ్యాణ్తోనూ గొడవ పడింది, చాలా గొడవ అవుతుంది. అక్కడి నుంచి ఈ పాయింట్ క్యారీ చేస్తున్నాడు. తర్వాత కూడా రీతుతో అంటాడు మనం ఈ పాయింట్ పెట్టి మరి నామినేట్ చేయమా తన్ని అంటే మనం ప్రూవ్ చేసుకోవద్దా
అలా ఎలా అంటారు, మనకి ఇంకా బయట అలాగే ఉండిపోయింది, అది మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది అన్న విధంగా. సో అప్పటి నుంచి క్యారీ చేస్తూ వచ్చిన పాయింట్ ఇది. సో నువ్వు అసలు తీయలేదంటే ఐ స్వేర్ నేను అసలు ఆ పాయింట్ తీయలేదంటే నేను అనలేదు, వీళ్ళు నన్ను బ్యాక్ స్టాప్ చేశారన్నమాట నేను అనలేదు అని చెప్పి. ఎవరి దగ్గర నీ పాయింట్ ఉంటే పెట్టండి, దీన్ని మనం షేర్ చేద్దాం. సో తనుజ దగ్గర కూడా స్టాండ్ తీసుకోలేదు అన్న పాయింట్ డెమోన్ తెస్తాడు, అక్కడ టైం అప్ అవుతుంది, సో తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఆగిపోతారు. సో కొద్దిసార్లు ఏంటంటే టైం అప్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది, కొన్నిసార్లు ఓకే అమ్మ డ్రాగ్ చేసేదానికన్నా టైం అయిపోయి బెటర్ అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత కూడా డిస్కషన్ జరిగిద్ది, తనుజ ఆపుతా ఉన్నా కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మాటిచ్చి డిస్కషన్ జరిగినా కూడా తనుజ ఆపిద్ది. దాని తర్వాత డెమోను రీతు నామినేట్ చేస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే సాయికి రెబల్గా నువ్వు మాటిచ్చావు, మాటిచ్చి సాయిని తీయడం నచ్చలేదు అంట. ఈ పాయింట్ విన్న తర్వాత నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. యా బాబు ఏం చెప్తున్నావు అని చెప్పి. నిజమే మాటిచ్చింది తీసేసింది జరిగింది, దానికి సాయి తీసుకోవాలి స్టాండ్, సాయి మాట్లాడాలి. ఈవెన్ కెప్టెన్సీ అప్పుడు కూడా సాయి బుల్లెట్ ట్రైన్ అన్న ట్రైన్ దాంట్లో సాయి నిజంగా ఫీల్ అయితే అక్కడ రీతుని తీసేయాలి, కానీ రీతు నుంచి దివ్యాన్ని తీసేస్తాడు. సాయికే లేని బాధ మనకెందుకు సాయిరామ్, నాకు అర్థం కాలేదు. దట్టు ఎవరినో వేరే వాళ్ళని చాయిస్ లేక నామినేట్ చేస్తుంటే ఓకే పాయింట్స్ లేవు, వీళ్ళకి పాయింట్స్ లేక వీళ్ళని చేస్తాడు అనుకోవచ్చు. నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ నీ క్లోజ్ ఫ్రెండ్ మీ ఇద్దరికి ఇంత బాగున్న తర్వాత నువ్వు ఆ అమ్మాయి నామినేట్ చేసేటప్పుడు నువ్వు ఎంత డీప్గా హర్ట్ అయ్యి ఉంటే నువ్వు నామినేట్ చేయాలి. నామినేషన్ అంటే ఏంటి, బయటికి పంపించడమే కదా. నేను నిన్న మొన్న కూడా అడిగా నీ పాయింట్, నిజంగా ఒక ఫ్రెండ్ అని అనుకున్న తర్వాత పాయింట్స్ ఉంటే క్లారిటీ తీసుకోవాలా, జస్టిఫికేషన్ తీసుకోవాలా, క్లారిటీ తీసుకోవాలి, లేదా నామినేషన్లో పెట్టాలా అని చెప్పి. ఇది పెద్ద పాయింటా తీసుకొచ్చి నామినేషన్లో పెట్టడానికి, దట్టు వేరే వాళ్ళ పాయింట్. పోతే తినని తీసేస్తే నన్ను ఎలా తీసేసావు అని చెప్పి అనుకోవచ్చు. ఇది ఒక పాయింట్. ఆ అమ్మాయికి ఇక్కడ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో వీళ్ళందరికీ ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, సోమనన్ ఉన్నాడు, వీళ్ళందరినీ తీసేయచ్చు కదా. సో నీ మాటకి వాల్యూ లేదు కదా, నేను ఇంకా మిగతా వాళ్ళు ఎట్టా నమ్ముతారు అది అని చెప్పి. నెక్స్ట్ నార్మల్గా మాట్లాడుతుంటే నువ్వు అరిచి మాట్లాడుతున్నావు, నేను బాధపడుతున్నాను, అరవటం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అని చెప్పి పోర్ట్రే అవుతుంది అన్న విధంగా పాయింట్ పెట్టాడు. సో ఇది నిన్న తనుజ గారి దగ్గర నుంచి వచ్చిన పాయింట్. సో అక్కడ నేను స్టాండ్ తీసుకున్నాను కాబట్టి నాది కరెక్ట్ అయింది, లేదంటే నాది కూడా రాంగ్ అయ్యేది. సో ఇక్కడ కూడా ఇలాగే జరుగుతుంది అని అనుకుని ఉండొచ్చు, నేను అజ్యూమ్ చేసుకుంటున్నా, ఏదో అజంప్షన్ అది కూడా తప్పు అయి ఉండొచ్చు నేను. సో అందుకోసం చెప్పి నువ్వు వరుస్తున్న ప్రతిసారి అదేమవుతుందంటే నాదే తప్పులే వెళ్తుంది అని చెప్పి. ఇక్కడ తప్పు ఎలా జరుగుతుందంటే ఆ అమ్మాయి అరుస్తుంది, తిను అరుస్తున్నాడు. దాని తర్వాత జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి కాసేపు గ్యాప్ అని చెప్పి స్పేస్ అని వెళ్ళిపోయినప్పుడు ఆ స్పేస్లోకి తిని ఎంటర్ అవుతున్నాడు. ఇది జరుగుతున్నది, ఆపుకోలేకపోతున్నాడు తొత్తర. దానివల్ల ఏమవుతుంది అంటే తినకి అది బ్యాక్ ఫేర్ అవుతుంది. అప్పుడు ఏమైతే అమ్మాయికి స్పేస్ ఇస్తే అమ్మాయి టైం తీసుకొని కామ్ డౌన్ వచ్చేస్తుంది. ఈరోజు కూడా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అవన్నీ, వెంటనే వెళ్ళటం. ఆ రోజు ఆ బెడ్రూమ్లో తోసిన దగ్గర కూడా అమ్మాయి నాకు వదిలే నా గ్యాపీ అన్నా కూడా ఇవ్వట్లా. బెడ్రూమ్ నేను వెళ్తాను గ్యాపీ అన్నప్పుడు వదిలేసి ఉంటే అంత దూరం జరిగేది కాదు. ఇవన్నీ ఏంటంటే ఓపెన్గా చెప్తున్నా, మెచ్యూరిటీ లేకపోవటం. ఒక విషయం మీద పర్టికులర్ విషయాల మీద మెచ్యూరిటీ ఉంటే అలాంటివి చాలా నీట్గా డీల్ చేసుకోవచ్చు. బాండ్ పెట్టుకోవటం, రిలేషన్ పెట్టుకోవటం, ఫ్రెండ్స్గా ఏదైనా సరే తప్పు లేదు. మీరు అది కాంటెంట్ కోసం స్టార్ట్ అయింది, మీరు ఒక ట్రూగా వెళ్తున్నారు, దాని మధ్యలో ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ అది ట్రూగా అనిపించదు. ఏదో డీప్గా హట్ అయి పెడితే ఒక అందం, కానీ ఏమి నేను పాయింట్స్ పెట్టుకొని చేసుకుంటే ఇదిగా ఉంటుంది. తర్వాత నా దగ్గర బోల్డ్ పాయింట్స్ నేను పెట్టలేదంటే కుదరదు కదా రాజా. పెట్టాలంటే డిసైడ్ చేస్తే పెట్టాలి. నేను పలానా ఇద్దరు నామినేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఇద్దరు గేమ్లో టాప్లో ఉన్నారు, లేదు నా బెస్ట్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అనుకున్నప్పుడు నీ ప్రిపరేషన్ అనేది సరిగ్గా ఉండాలి. లేదంటే ఎట్లా పెరుగుతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ డెమోన్కి. ఎందుకంటే నాకు వచ్చిన మెసేజ్లు బట్టి చాలామంది డెమోన్కి ఫరుగా ఉన్నారు, ఫేవర్ పుష్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఎవరికైతే తనుజ నచ్చలేదో, కళ్యాణ్ నచ్చలేదో, ఇమాన్యుల్ నచ్చలేదు, ఎవరైతే వీళ్ళు విన్నర్స్ కాదని అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బయట జరిగింది. అట్ ద సేమ్ టైం తిని కూడా వీళ్ళు నామినేట్ చేస్తున్నాడు అంటే ఆతృతకి ఎదురు చూశారు. కానీ పెట్టిన పాయింట్స్ వరస్ట్. నాకు ఓల్ అండ్ సోల్ నామినేషన్స్లో ఎంటైర్ థింగ్లో అస్సలు నచ్చనివి డెమాన్ పాయింట్సే. డెమాన్ ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా ఇది మాత్రం ఓపెన్గా చెప్తున్నాను. ఏదైనా ఉంటే నార్మల్గా చెప్పచ్చు, అరిచి కాదు అని చెప్పి వెళ్ళాడు. బట్ గమనిస్తే మెల్లగా కొట్టాడు. రీతు ఏడుస్తూ ఉంది. దీని తర్వాత మళ్ళీ ఇది ఒక మహాభారతమే. సో డెమాన్ చాలా పాయింట్స్ వచ్చాయి. సో నేను బ్యాడ్ అని చెప్పి పోర్ట్రే అవుతున్నాను కదా అని చెప్పి, ఒకళ్ళ వల్ల మనం బ్యాడ్ అని చెప్పి పోర్ట్రే అవ్వం బాస్. అందులో వెళ్ళి మనం దూరతి తప్పితే. సో అక్కడ మీరు స్పేస్ తీసుకుంటే మీరు ఎప్పుడు బ్యాడ్ అని పోర్ట్రే అవ్వరు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వస్తుంటే మీరు స్పేస్ తీసుకుంటే వాళ్ళే అవుతారు. ఎక్కడ మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అగ్రెషన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంత జరిగిన తర్వాత పోనీ మొదటి వారం రెండో వారం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అంటే స్టిల్ అనుకోవచ్చు, జరుగుతానే ఉంది. రియలైజేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి తప్పితే ఇలా నామినేషన్లో పెట్టడం అన్నది కరెక్ట్గా లేదు. సిల్లీ పాయింట్స్ కనిపించినాయి, చిన్న పాయింట్స్ కనిపించినాయి, అవసరం లేదనిపించింది. ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు నేను బ్యాడ్ అయిపోతున్నాను అన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కువ బ్యాడ్ అయిపోయాడు అప్పటికన్నా.
స్టార్టింగ్లో అయ్యారు ఇద్దరు, మళ్ళీ గేమ్ పుంజుకుంది, మళ్ళీ అరుచుకుంటే సిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ చూడండి ఫైర్ స్ట్రోము వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా అందరూ చాలా చెప్తున్నప్పుడు తిని ఇంకా ఎదురుగా వెళ్ళి ఇంకా ఎక్కువగా ఇంకా చెప్పండి, నన్నేమైనా మోసం చేస్తుందా, నన్నేమైనా చీట్ చేస్తుందా, ఎందుకు అప్పుడు ట్రస్ట్ లేనిది ఎవరికి? తనకి ట్రస్ట్ లేదు అన్న, ట్రస్ట్ లేనిది నీకు. ఇంకా చెప్తాను పాయింట్స్ కావాలంటే. రీతు సైడ్ నుంచి ఎన్నిసార్లు డెమాన్ కోసం స్టాండ్ తీసుకుంది, డెమాన్ని బయటికి పంపించేస్తున్నప్పుడు డెమాన్ కన్నా ఎక్కువ తన అల్లాడిపోయింది. యాక్చువల్లీ తనకు హట్ అయినా కూడా నాకేం ప్రాబ్లం లేదన్నట్టే ఉంది కదా. సో అలాంటి స్టాండ్ తీసుకున్న అమ్మాయి, తన గెలుపుకున్న అమ్మాయి, తనకి ఛాన్స్ రాకపోతే తనకు ఛాన్స్ రాలేదని విషయాన్ని పక్కన పెట్టి అయ్యో మా డెమోనికి ఛాన్స్ రాలేదని చెప్పి బాధపడిన అమ్మాయి. స్టార్టింగ్ అది కాంటెంట్ కోసం స్టార్ట్ అయినా ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తన కోసం నిజంగా బాండ్ ఫీల్ అయింది. అందరూ వచ్చి తనని అంటుంటే రోతని చెత్తని నీ వల్ల అతనికి ఏం పాడైపోతుందని అన్ని మాటలు అంటుంటే తను స్టాండ్ తీసుకోలేక తినే ఇబ్బంది పడింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోన్ ఎంత స్ట్రాంగ్ ప్లేయర్, రీతు కూడా అంతే స్ట్రాంగ్ ప్లేయర్. ఛాలెంజ్ అట్లీస్ట్ అమ్మాయిల వరకు ఆ కేటగిరీ సపరేట్గా తీసుకుంటే రీతు చాలా బలమైంది, ఆర్గ్యుమెంట్స్లో కానీ బలంలో కానీ చాలా బలమైంది. బలంగా తన పాయింట్స్ వినిపిస్తుంది, బలంగా గేమ్ ఆడగలదు, ఫిజికల్ టాస్క్లు ఆడగలదు. అలా చూసుకుంటే డెమాన్ వాళ్ళు కూడా తన గేమ్ స్పాయిల్ అయినట్టే కదా. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ డెమాన్ ఎవరైనా ఏమైనా అన్నారా? ఎక్కువ అన్నది రీతునే. మాధురి గారు రీతునే అన్నారు, రమ్య రీతునే అంది. నాకు అర్థం కాలేదు ఎప్పుడు కూడా అన్నా. అదేంటి ఒక సైడ్ తప్పు ఉందా అంటే ఇద్దరిని అనాలి, నామినేట్ చేస్తే ఇద్దరిని నామినేట్ చేయాలి. ఈయనకేమో నామినేట్ చేసినప్పుడు పాజిటివ్గా చూడు నీ గేమ్ పోతుంది అది అని చెప్పి వీళ్ళకైనా నామినేట్ చేసేటప్పుడు నీది ఒక చెత్త బాండు, నీది కాంటెంట్ ఇయ్యా. సో నాకైతే మాత్రం ఈ నామినేషను రీతికి ఎక్కువ వర్కౌట్ అయింది, డెమోన్కి వర్కౌట్ అవ్వదు. దాని తర్వాత సంజనా గారు డెమోని తీసుకెళ్తారు, ఇంకెన్ని నార్మల్గా జరుగుతూ ఉంటే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే బర్నీ డాన్స్ చేస్తుంది సిక్స్ అని చెప్పి. అది ఎవరి ముందు? ఇమాన్యుల్ ముందు. ఇది హైలైట్. ఇమాన్యుల్ ముందు చేస్తాడు. దివ్య అడిగింది ఇమాన్యుల్ కొండను కొట్టిడా మిమ్మల్ని కొట్టిడా ఏమైపోయారు ఏంటి అంటే, సో ఏంలే ఇదంతా నార్మల్ ఓకే సో అని చెప్పి డాన్స్ చేసుకుంటా ఉన్నాడు. ఇది కావాలి, మనిషి కూల్గా ఉండాలి, కామ్గా ఉండాలి. సో అలా షేక్ చేసుకుంటా అప్పుడప్పుడు ఫైర్ చేసుకుంటా నెక్స్ట్ లెవెల్. సో రీతు దాని తర్వాత ఏడుస్తుంది, చాలా బాధగా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇది అని చెప్పి ఏడుస్తుంది. అక్కడ సంజనా గారు వెళ్ళారు, సంజనా గారు నేను తప్పు పట్టను, ఆవిడ ఎవరైనా బాధపడతా ఉంటే వెళ్తారు, బట్ వాళ్ళిద్దరి మధ్యలో టర్మ్స్ సరిగ్గా లేవు. సో ఆవిడ కొంచెం స్పేస్ కోరుకుంటుంది. సంజనా గారు గ్యాప్ ఇచ్చింటే బాగుంటుంది. దాని తర్వాత డెమాన్ తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. తను ఏడుస్తుంది, లెట్ ఇట్ బి ఒకసేపు ఏడుస్తున్న తర్వాత వదిలేస్తుంది. మళ్ళీ వెళ్ళి అది బయటికి వెళ్ళారు, అర్థం చేసుకుంటా అన్నారు. చేసుకున్న తర్వాత తను వదిలే అన్నా కూడా వదలట్లా డెమాన్. మళ్ళీ ఏడుపులు, మళ్ళీ అరుపులు, మళ్ళీ ఒక సినిమాటిక్ సీను, తనట్టు తినిట్టు. ఏంద్రా బాలరాజు ఇవి చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అప్పటికి ఇమాన్యుల్ వస్తాడు, వెళ్ళిపోబావని అంటాడు. అక్కడ సంజనా గారు ఏదో అంటారు, అమ్మ వదిలేదమ్మ తనకి స్పేస్, అమ్మ వెళ్ళిపోతుంది. ఇమాన్యుల్ లాంటి వాళ్ళు చెప్తే కొంచెం రీతు కొంచెం, ఎందుకంటే కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి. సంజనా గారితో అంత ర్యాప్ ఉండట్లేదు కాబట్టి చెప్పినా కూడా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. దట్టు ఆవిడ ఏం చెప్తారంటే డెమాన్ సైడ్ చెప్తూ ఉంటారు, అది ప్రాబ్లం. సరే నెక్స్ట్ సంజనా గారు కొట్టించారు. సంజనా గారు కళ్యాణ్ నామినేట్ చేశారు. స్ట్రాటజికల్గా నామినేట్ చేయకుండా తనకున్న పాయింట్ని పెట్టి నామినేట్ చేసింది సంజనా గారు మాత్రమే. ఆలం చేస్తే వెళ్ళిపోతారు, ఇప్పుడు సుమనన్నం చేస్తే దిగుతాడు, దివ్యాన్ని చేస్తే దిగిద్ది అంటే తనకి ఇది ఉంటారు అని కాకుండా స్ట్రాటజికల్గా వెళ్లకుండా తను బాధపడ్డారు. కళ్యాణ్ తనకి అలా తనకి సపోర్ట్ లేకుండా ఉన్నారు, ఆవిడ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రాయి ఏదైతే పెట్టి ముంచాడో దానికోసం కానీ ముందు నామినేషన్ కోసం కానీ ఆవిడ జెన్యున్గా బాధపడ్డారు. అదే పాయింట్స్ పెట్టి ఆవిడ నామినేట్ చేశారు. నాకైతే కరెక్ట్గా అనిపించింది సంజనా గారి నామినేషన్. సో రాంగ్గా నామినేట్ చేసావు, ఫర్గివ్ చేశాను. సంచాలక్ అయినప్పుడు కూడా ఒకవైపు అంటే ఇమాన్యుల్ ఆ లైట్ టాస్క్లో ముగ్గురు ఉన్నా కూడా నేను ముగ్గురిని ఈక్వల్గా ట్రీట్ చేశాను తప్పితే ఒకరికి న్యాయం ఇచ్చేయాలి అని చెప్పి నేనేం చేయలేదు. సో నేను అందరికీ సపోర్ట్గానే ఉన్నాను అన్న విధంగా చెప్తే కళ్యాణ్ ఏమంటాడంటే ఇది సపోర్ట్ కాదండి, అది సపోర్ట్ కాదు, సో మిమ్మల్ని తప్పు పట్టను దాంట్లో, మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు అన్నప్పుడు లెస్సర్ సపోర్ట్ అంటే ఇక్కడ ఉన్న అందరితో చూసుకుంటే నాకు లెస్ సపోర్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నేను ఆ విధంగా చేశానని చెప్పి కామెంట్ కంపోజ్ చేయడం జరిగింది ఈ నామినేషన్. ఇవిడేమో ముగ్గురికి ఈక్వల్గా చేశానంటారు. ఇవిడ కళ్యాణ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే అని చెప్పి ఏమైనా జస్టిఫికేషన్ ఎక్కడైనా అంటే నేనే ఉన్నాను అని లేదు కదా. సో దానికోసం పెట్టాను తప్పితే ఇంకోటి కాదంటే ఆవిడ జస్ట్ దానికోసమే కదా, దానికి ముందు జరిగిన నామినేషన్ అన్నీ కలిపి ఆవిడ పాయింట్ పెట్టారు. దాని తర్వాత కళ్యాణ్ నీ వైపు వచ్చేపాటికి నేను ఫెయిర్గానే ఉంటాను, అనవసరంగా నా నామినేషన్ కానీ రాయెత్తడం కానీ ఇవన్నీ చేస్తున్నావు, సో డెమోన్తో నీకు అంటే నా జోలికే వస్తున్నావు పద్దాగా, నీకు అంతకు మించి ఉన్నాయి అని చెప్పి. నాకు కూడా కళ్యాణ్ లాస్ట్ టైం సంజనా గారు ఏం చేసింది అని నచ్చలా. మీరు అంటారు గేమ్ సరిగ్గా లేకుండా ఈ వీక్ ప్లేయర్స్ని కావాలంటే టార్గెట్ చేస్తున్నాడు సో దట్ గేమ్ ఈజీగా అవుతుంది అంటే ఏం లే, ఆప్షన్స్ లేక చేశాడు అంతే. సో ఆవిడేమంటారంటే నీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెమోన్తో కానీ రీతితో కానీ ఉన్నాయి, సో రాయి పెట్టుకోవడం ప్రాబ్లం కాదు, ఫ్యామిలీ వీక్ అన్నది ప్రాబ్లం. సో మిగతా వాళ్ళు పెట్టారన్న ఆవిడకి అర్థమైంది కానీ కళ్యాణ్ పెట్టింది ఆవిడకి అర్థం కాల. ఎందుకంటే అంత ఎందుకు నామినేషన్ చేస్తున్నావు వస్తున్నావు అది అని చెప్పి. సో ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ అయింది కదా, సో ఆ పాయింట్ మేజర్గా ఆవిడకి ట్రిగ్గర్ అయింది.
సో అందుకోసం పెట్టారు. సింపుల్గా సేఫ్గా వెళ్ళాలంటే వాడు వేరే వాళ్ళు చేయొచ్చు. సో నామినేషన్ పాయింట్ రైట్ రాంగ్ అని పక్కన పెడితే, బట్ చేయలే. సో ఆయన మరి నేను స్టాండ్ తీసుకున్నాను కానీ నేను సాక్రిఫైస్ చేస్తా అన్నాను కదా అంటే, చేసి నాకు ఆల్రెడీ రాలేదు కదా అన్నట్టు ఆవిడ. సో దాని తర్వాత ఇద్దరు అరుచుకుంటా ఉంటుంటే సో బెల్ అయిపోయింది. ఓకే, నాకు ఇదైతే నామినేషన్ పర్లేదు అనిపించింది మిగతా స్ట్రాటజికల్గా పోల్చుకుంటే. నెక్స్ట్ బర్నీ అన్నకి 2 ఇచ్చారు మళ్ళీ ఇవిడే. సో ఫస్ట్ ఇమాన్యుయల్, ఫిట్నెస్ హెల్త్ గురించి మాట్లాడాడు కదా మిస్టర్ ఇమాన్యుయల్. ఏ విషయమైనా సరే కాన్ఫిడెన్స్ లేదు అసలు ఆయన మిస్టర్ ఇమాన్యుయల్ అన్నప్పుడు అదొక స్టైలు, అదొక కొత్తగా అనిపించింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టెడ్డీ టాస్క్లో నాకు ఫిట్నెస్ లేదు కాన్ఫిడెన్స్ లేదు అన్న టెడ్డీ టాస్క్లో ప్రతి ల్యాప్లోనూ నాకన్నా నువ్వు వెనకే ఉన్నావు అనగా, అంటే మీకు ఉన్నట్టేగా ఫిట్నెస్ ఉన్నట్టే కదా ఆయన అని చెప్పి, హెల్త్ ఉన్నట్టే కదా, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లేనట్టేగా. హెల్త్ బాగుంది మీకు కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి, హెల్త్ బాగున్నా కాన్ఫిడెన్స్ ఉన్నా టాస్క్ ఊడిపోవటంలో తప్పలేదు కదా ఇమాన్యుయల్. బర్నీ అన్న డెమోన్ అండి నన్ను చెప్పేది గట్టిగా చేయడం, నా లెట్ మీ కంప్లీట్ మై పాయింట్స్ అది అని చెప్పి. డెమోన్ అండి నేను ఫస్ట్ రౌండ్లో నేను డెమోన్ నువ్వా నేను అన్నట్టు పోటీ పడి వెళ్ళాము, నా పాయింట్స్ ఫినిష్ అవ్వని అని చెప్పి గట్టిగా ఇచ్చారు. దాని తర్వాత లాస్ట్ వీక్లో ఏమంటారంటే ఇమాన్యుయల్ లాస్ట్ వీక్లో ది గ్రేట్ బర్నీ గారు ఏం చేశారు, మరి ఇంత బాగా ఆడే బర్నీ గారు లాస్ట్ వీక్లో ఏం చేశారు, ది గ్రేట్ బర్నీ గారు అని చెప్పి ఇమాన్యుయల్ పోకింగ్. పోనీ దీని తర్వాత కంటిన్యూ అయితే అంటే లేదు, ఇట్స్ ఓకే అన్నట్టు కలిసిపోతూ ఉంటారు, అదే ప్రాబ్లం. బర్నీ అన్న ప్రతి టాస్క్లోని ప్రతి ఒక్కరికి గెలవలేరు, నువ్వు పర్సనల్గా వస్తున్నావు అది ఇది అని చెప్పి. సో పర్సనల్గా వెళ్ళాడా అంటే పర్సనల్గా వెళ్ళాలా, హెల్త్ బాగాలేదా ఇంకా ఏదైనా సరే మీ దాంట్లో పర్ఫార్మెన్స్ తగ్గింది, గేమ్లో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు అన్నాడు. కానీ హెల్త్ బాగాలేకపోతే మీరు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి ఆ విధంగా అయితే చేయలేదు ఇమాన్యుయల్. బట్ నేను కొంచెం దాన్ని ఆ విధంగా కూడా తీసుకున్నానమాట. దాని తర్వాత రెండో పాయింట్ ఏం చెప్పారంటే, ఫస్ట్ వీక్ తర్వాత నువ్వు మధ్యలో ఇంకెప్పుడు నామినేషన్కి వెళ్ళలేదు అంటే, వెళ్ళలేదు వెళ్తే అనగానే వెళ్తే ఆడియన్స్కి అయితే చూస్తారు కదా, సో ఆడియన్స్ తీసుకొస్తారు కదా అని చెప్పి ఆ పాయింట్ పెట్టాడు. ఈయన ఇక్కడ నేనే కనుక సరిగ్గా లేకపోతే ఆడియన్స్ నన్ను లీడర్ బోర్డులో సెకండ్ పెట్టరు, ఇదే ఆ లీడర్ బోర్డు భయ్యా, లీడర్ బోర్డులో ఫస్ట్ పెడితే విన్నరు సెకండ్ పెడితే రన్నర్, మీరు అనుకుంటున్నారా? నిజంగా అనుకుంటారు? లేదు, అది జస్ట్ డిఫెన్స్ కోసమే. అలా అయితే మరి బాటంలో దిబ్బే వెళ్ళిపోవాలిగా. గౌరవ్ అండ్ నిఖిల్ మధ్యలో ఉన్నాడు, 6లోనో 7లో ఉన్నాడు నిఖిల్, ఎలా వెళ్ళిపోయాడు? కొంచెం ఆలోచించాలి కదా. జనాలు ఈయనేమంటారు ఆ లీడర్ బోర్డు అంటే నేను గేమ్స్ ఆడి లీడర్ బోర్డులోకి వెళ్ళి నేను అనుకుంటారు, అది కాదన్నా జనాలు ఇచ్చిన లీడర్ బోర్డు ఇదంతా ఒక ఎత్తు. కానీ దీని తర్వాత ఏమంటారంటే థ్యాంక్ యూ అన్నా అని చెప్పి, హెల్త్ బాగాలేదని నేను అనలేదు, ఆ మాట మాత్రం మీరు వెనక్కి తీసుకొని అన్నాడు. దాని తర్వాత ఇదే బర్నీ అన్నకి నేను హెల్ప్ చేశా అన్న పాయింట్ తెచ్చాడు మేల. నాకు అది నచ్చలా, అది తీసుకురాకుండా ఉండాల్సిందేమో. మనం చేసిన హెల్ప్ కానీ మనం చేసింది ఏది కానీ ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు. అంటిల్ నల్లెస్ పక్కన వాళ్ళు క్వశ్చన్ చేస్తే చెప్తే నువ్వు నాకు ఏం చేసావు అన్న చోట తనుజ అడిగినప్పుడు ఇమాన్యుయల్ చెప్పుకున్న అన్నం ఉంది, ఇక్కడ అది అవసరం లేదు, ట్రిగ్గర్ అయిపోయాడు, చెప్పుకున్నాడు, అంత కరెక్ట్ కాదేమనిపించింది. దానికి బర్నీ అన్న హెల్ప్ అనేది మ్యూచువల్ ఇమాన్యుయల్ ఒకరికొకరు చేసుకున్నది. అంటే ఇమాన్యుయల్ ఆడాడు గ్రేట్ బర్నీ అన్న కోసం అది ఇది అని చెప్పి ఇమాన్యుయల్ వచ్చాడు. నాకు ఇది ఒక్కటి నచ్చలేదు ఈ పాయింట్. దాని తర్వాత బర్నీ అన్న రీతుని చేశారు, ఇది స్ట్రాటజికల్గా అనిపించింది. ఒకటేమో రివెంజ్ నామినేషన్ ఇమాన్యుయల్ చేసింది, తనకే సేఫ్ అమ్మాయి ఇమాన్యుయల్ అని చేసి నేను వేసేస్తాను అనుకున్నారు. నెక్స్ట్ రీతుని స్ట్రాటజికల్గా చేశారనిపించింది. సంచాలక్ టాస్క్ నీ వల్ల ఇది అవుతుంది, అప్పుడేమో క్యాన్సిల్ అయింది, ఇప్పుడేమో నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు అంటే ఈవిడేమంటే దానివల్ల జరిగిన నష్టం ఏంటి, అక్కడ నలుగురిని చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి, ఇది జరిగిన నష్టం లేదు కదా, 100 పాయింట్లు ఉన్నాయి అది ఇదంటే. ఈవిడేం రేస్ చేసిందంటే అందరూ కన్ఫ్యూజ్ అవ్వకపోతే అట్టపెట్టెల దాంట్లో మీకు క్లారిటీ ఉందా, ఎవరు 6th బాక్స్ ఫస్ట్ పెట్టారు అని చెప్పంటే ఉంది సంజయ్ గారు, మరి ఎందుకు చెప్పలేదు, మేము అందరూ అంత గొంతు చించుకుంటున్నా ఎందుకు చెప్పలేదంటే ఈయనేమంటాడంటే నీ సంచాలక డెసిషన్ కోసం వెయిట్ చేశానని చెప్పి. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి రీతు చెప్తున్న పాయింట్ రైటే, అక్కడ మీరు మాట్లాడాలా, సో అది బర్నీ తప్పు. బర్నీ చెప్తున్న పాయింట్ వేరే, మరి కావాలని చెప్తారా కాంట్రాడిక్ట్ చేయని చెప్తారా తెలియదు. కానీ బర్నీ ఎప్పుడు కూడా సంచాలక డెసిషన్ ఫైనల్. ఫస్ట్ నుంచి చూడండి, సంచాలక డెసిషన్ ఎంపైర్ డెసిషన్ అంటాడు ఆయన. ఎంపైర్ అవుట్ వేస్తే నేను ఉండను క్రీజ్లో వెళ్ళిపోతాను కదా, సేమ్ అంతే అంటే ఆ పెయింట్ రాసుకునే టాస్క్ దగ్గర నుంచి. సో ఆయన ఎప్పుడు సంచాలక డెసిషన్కి చెప్పరు, ఆయన స్టాండ్ కరెక్ట్, ఆయన ఫస్ట్ అదే అన్నారు ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. బట్ ఈవిడ చెప్తున్న పాయింట్ ఏంటంటే 6వ బాక్స్ ఎవరు పెట్టారు అంత డిస్కషన్ చెప్తాడు, మీకు క్లారిటీ ఉండవు, మీరు ఎందుకు మాట్లాడలేదని. సంచాలక డెసిషన్ ఎదురు చెప్పనన్నది ఈయన వాగ్వాదం. సో ఆ విధంగా పెద్ద పసేం లేదు, మామూలుగానే చేశారనిపించింది. ఇంకేమంటారంటే ఈవిడ మీరు అసలు మిస్టేక్స్ చేయలేదా, నేను మిస్టేక్స్ చేసినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా, లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే చేయాలి కానీ మీరు మాత్రం చేయరు, సో అది ఇది అని చెప్పి ఈవిడ అరుస్తూ ఉంది. ఓకే నామినేషన్ అనిపించింది నాకు. నెక్స్ట్ కళ్యాణ్ డెమోని నామినేట్ చేశాడు. సో డెమోని ఎప్పుడైతే కళ్యాణ్ నామినేట్ చేశాడో కళ్యాణ్ ఇంకా మొదలు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఆ నామినేషన్ని అది మా పర్సనల్ ఇష్యూ, నేను దాన్ని నామినేషన్లోకి తీసుకురాము, ఈ బ్యాక్ స్టాబింగ్ ఇదంతా అన్నది అని కళ్యాణ్ అప్పుడు చేయలే నామినేషన్. బట్ చేయకపోయినా కూడా ఇది సంహవ్ డెమోని వేటాడింది ఆ ఇష్యూ మాత్రం. నువ్వేమన్నావు, నేను ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు, నా నుంచి సపోర్ట్ రావటం లేదు అన్నావు కదా, అంటే ప్రతిసారి కాదు కొన్నిసార్లు, అంటే
ఈ తనుజ గారి విషయం కానీ ఏదైనా సరే తీసుకోలేదు అంటే, మ్యాన్ హ్యాండ్లింగ్ విషయం కానీ తీసుకోలేదు, నా సైడ్ స్టోరీ వినలేదు, నువ్వు తనను కూర్చోబెట్టి తన సైడ్ స్టోరీ విన్నావు కానీ నేనేం చేశానని చెప్పాలా, నా దగ్గరికి వచ్చి సర్దుకుపోవాలి, అడ్జస్ట్ అవ్వాలన్న రీతిలో చెప్పావంటే ఒక్క నిమిషం ఆగని చెప్పి తనుజ అదే చెప్పించారు. తనకి ఏం చెప్పాను, ఆడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడని చెప్పానా లేదా? సో మరి దాని తర్వాత అంటే ఈయనేమంటాడంటే, మరి సారీ చెప్పమని చెప్పావా, తప్పెవరిది అని అడిగాడు. అది తనది అజంప్షన్, తప్పు తనదే అని. ఏం అజంప్షన్ ఏంటి అంటే, అది ఫోర్స్ పెట్టారనే అజంప్షన్, తప్పు తనదే అంటే ఓకే తప్పు తనదే కదా, ఓకే రిలాక్స్. అంటే ఇక్కడ ఏం పాయింట్ ప్రూవ్ చేయాలనుకున్నాడు డెమాన్? కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ కనిపించలేదు డెమాన్కి, అంతే. అందుకని కూర్చోబెట్టి తనుజతో మాట్లాడాడు. తనుజ కూడా తన ఫ్రెండే, డెమాను తన ఫ్రెండే. తను అరిచి ఏంటి నువ్వు మా డెమాన్ ఎట్లా అన్నావు అని చెప్పలేడు. ఇంకోటి ఏంటంటే వెనక నుంచి ఎంత ఫోర్స్ పెట్టి తోసారన్నది కూడా అక్కడ ఎవరికి క్లారిటీ లేదు, తను ఎందుకు అంత రియాక్ట్ అయింది అన్నది. సో తీసుకుని మీ ఇద్దరు పొజిషన్లో ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పాడు. అక్కడ సారీ చెప్పమని అది చెప్పలేడు. ఎందుకు అంటే సారీ బాధపడుతున్నాడుగా చెప్పమంటాడు కానీ తప్పు నీదే అని చెప్పలేడు. అంటిల్ అన్లెస్ అది ప్రూవ్ అయితే కానీ. సో అది ప్రూవ్ అయింది కాబట్టి ఆ తప్పు తనదే అంటే తప్పు తనదే అనుకున్నారు. దాన్ని తనుజ గారి మధ్యలో వాడెందుకు సారీ చెప్పాడు అడుగు అని చెప్పన్నారు. సో నెక్స్ట్ ఏదైనా సరే సారీ అన్నది వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పాలి. సో నీకోసం నేను స్టాండ్ తీసుకున్నా. రెండోది ఏంటంటే నీ గేమ్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి, ఎక్కడైనా ఏదైనా నీకు డ్రాబ్యాక్ వస్తే నువ్వు అక్కడ ఆగిపోతున్నావు. దొంగతనం టాస్క్లో కానీ రెబల్ టాస్క్లో కానీ ఏదైనా సరే, అంటే దొంగతనం టాస్క్ నీకు తెలుసు పక్కన కన్నా ఎక్కువ ఉన్నాయని, అయినా నువ్వు ఎక్కువ మంది తీసుకెళ్ళిపోయావు. మా టీం మీద డిపెండ్ అయ్యి ఉన్నావు అని చెప్పి లైవ్లో పాయింట్ అని చెప్పాడు. నెక్స్ట్ రెబల్ టాస్క్లో నువ్వు అవుట్ అయిపోయిన తర్వాత నువ్వు పక్కకి వెళ్ళిపోయావు. ఇంకా నువ్వు కనిపెట్టచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ ఈ మాట చెప్పచ్చు, అరుగుడు. ఎందుకంటే కళ్యాణ్ ఇవన్నీ చేశాడు కాబట్టి గేమ్లో చేశాడు, వీకెండ్ హోస్ట్ చేస్తా దాని గురించి శబాషీలు తీసుకున్నాడు కాబట్టి, అరుగుడు కాబట్టి ఆ మాటలని చెప్పాడు. సో నాకు డెమాన్ చేసిన నామినేషన్స్కి రివెంజ్ నామినేషన్ చేసిన కరెక్ట్ పాయింట్లు పెట్టాడు అనిపించింది. గేమ్ వైజ్ గేమ్లో నువ్వు ఇక్కడ వెనకబడ్డావు, అలాగే నువ్వు చెప్పిన పాయింట్లు కౌంటర్లు ఇవ్వి, అప్పుడు టైం సరిపోలేదు కాబట్టి కౌంటర్లు ఇవి అని చెప్పి. ఈయనేమంటే నేను టాస్క్ పెడతా నేను సపోర్ట్ చేశాను, అప్పటికి 2 పేర్లు చెప్పాను అది ఇది అని చెప్పి ఈయన చెప్పాడు. ఈయనేమంటాడంటే గేమ్ మార్చే పాసిబిలిటీస్ ఉన్నాయి నీకు, సో అందులో నువ్వు ఇంకా దిగలేదు అంటే. దాని తర్వాత ఏంటంటే నేను దివ్య ఎందుకు అనుకోలేదు అంటే సేమ్ టీమ్ గట్టి అనుకోలేదు, ఎవరి అజంప్షన్స్ అయ్యని చెప్తుంటే, కళ్యాణ్ ఇది మైండ్ గేమ్, నువ్వు కొంచెం ఇది పెట్టాలి ఆడాలి, నువ్వు గేమ్లోకి ఇంకా ఆ మైండ్ని నువ్వు లోపల అనుకున్నావు కానీ బయటికి తీసుకురాలేదంటే ఎస్ ఐ గాట్ ఇట్ అన్నాడు డెమాన్. అంటే యాక్సెప్ట్ చేశాడు. సో ఎందుకు నామినేట్ చేశాడు అది పేలలేదు. ఇప్పుడు నామినేషన్ తీసుకున్నాడు అనవసరంగా ఒక రిఫ్ట్. కాకపోతే ఏంటంటే ఆ రిఫ్ట్ కావాలని కోరుకున్నాడేమో డెమాన్ అనిపించింది నాకు. కావాలని గేమ్ మోడ్ ఆన్ చేసి నాకు తనతో క్లోజ్ ఉన్న వాళ్ళు ఒకరితో నెక్స్ట్ కళ్యాణ్తో ఒక స్ట్రాటజికల్గానే పెట్టుకున్నాడు అనిపించింది. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకైతే మాత్రం పేలినట్టు అనిపించలే. కరెక్ట్గా పేలుంటే కనుక వేరే రకంగా డెమాన్ ఈరోజు ప్రొజెక్ట్ అయ్యేవాడు. నాకైతే సిల్లీగానే అనిపించింది 2. నెక్స్ట్ రీతుకి 2 ఇచ్చారు. రీతు కూడా స్ట్రాటజికల్గా చేసింది, వెరీ వెరీ స్ట్రాటజికల్గా చేసింది. అంతే, ఇందులో పెద్ద పాయింట్సే లేవు. అరిచి గోల్ చేసి వాళ్ళు మాట్లాడలేదు కానీ స్ట్రాటజికల్గానే చేసింది. ఒకటి సంజన గారిని చేసింది, నాకు ఎలా పోర్ట్రే చేస్తారంటే మీరు ఎప్పుడు సోలో పేరు సపోర్టే చేయడం లేదు అది ఇది అని చెప్పి నేను అసలు దాన్ని నాకు అసలు నచ్చడం లేదు అని చెప్పి. ఎందుకు మీకు నచ్చని ఆవిడిష్టం ఆవిడది, మీకు నచ్చడానికి ఏముంది ఇందులో? టెడ్డీ బేర్ దగ్గర బొమ్మ తీసుకోలేదు, రిబ్బన్ కట్టుకునే గేమ్లో కూడా మీరు గేమ్ ఆడకుండా వచ్చినారు, అసలు మీరు గేమే ఆడటం లేదని చెప్పి. నేను ఎందుకన్నాను మీరు గేమ్ ఆడలేదు అంటే ఆడటం లేదు మీరు. టెడ్డీ బేర్ దగ్గర వచ్చి పరిగెత్తుకొచ్చి బొమ్మ తీసుకోవాలా, ఆ రిబ్బన్ అంటే నేను ఆడాను కదా అంటారు. ఎవరికి ఆడారు, మీ వల్ల నా గేమ్ పోతుందని చెప్పి. మీరు ఆడింది పక్క టీం వాళ్ళకి, నేను కళ్యాణ్ ఆపాను అంటారు. ఒక రౌండ్ ఆపారు, తర్వాత పక్క టీంతో ఆడారు. నెక్స్ట్ మీ వల్ల నా గేమ్ పోయింది, ఎందుకంటే మీరు ఆ ఫౌల్ చేయటం వల్ల నేను మిగతా గేమ్ చూడలేకపోయాను, దానివల్ల గేమ్ ఎఫెక్ట్ అయింది, నేను ఇదిగా అయ్యాను. దాని తర్వాత పర్సనల్గా హట్ అయిన విషయం ఏంటంటే బ్రెయిన్లెస్, నువ్వేం కెప్టెన్ అవుతావు బ్రెయిన్లెస్ అన్నారంట. సో ఆవిడ నాకు కెప్టెన్ అంటే ఎంత బ్రెయిన్ ఉండాలన్నో అందుకోసం బ్రెయిన్లెస్ అన్నానని చెప్పి ఆవిడ. సో మొత్తానికి స్ట్రాటజికల్గా ప్లస్ పర్సనల్గా హట్ అవుతున్నారు. ఎప్పటి నుంచి హట్ అవుతున్నారంటే నీ వల్ల డెమాన్ గేట్ల దాకా వెళ్ళాడు అని చెప్పి ఆ టెడ్డీ టాస్క్లో చెప్పిన దగ్గర నుంచి ఆవిడ కొంచెం పర్సనల్గా ఫీల్ అవుతున్నారు. అదర్వైజ్ వీళ్ళిద్దరికి మధ్యలో బాండ్ బాగానే ఉండేది. ఆ రోజు నుంచి ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత సంజన గారు ఏడ్చినా కూడా ఆవిడ తీసుకుంది మనసుకి. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఇదవుతుంది. నువ్వు సంచాలకుగా రైట్ అంటే ప్రాబ్లం అయ్యేది కాదు అని చెప్పి ఆవిడ చెప్తుంటే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది మీ వల్ల అని చెప్పి కూడా. సో మొత్తానికి టైం అప్ అయింది, కొండబయలింది. సో ఇది నామినేషన్ స్ట్రాటజికల్గానే పెట్టారు కానీ 1-2 పాయింట్లు ఓకే, అంటే మీ వల్లే ఆ సంచాలకత మొత్తం చెడిపోయింది అన్న విధంగా పెట్టింది ఓకే. బ్రెయిన్లెస్ అనేది పర్సనల్గా తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే సంజన గారు రీతుకి కొద్దిగా స్పేస్ ఇచ్చేయాలి, హై టైం. ఎందుకంటే ఈవిడ ఇప్పుడు అంత బాండ్ లేదు మీ మధ్యలో. నెక్స్ట్ రీతు దివ్య, ఇదైతే మోస్ట్ స్ట్రాటజికల్ కాంబినేషన్, క్లియర్ కట్. దివ్య కూడా అర్థమైపోయింది, తెలుసు నువ్వు లాగుతున్నావు అని నాకు తెలుసు, అంటే ఇక్కడేం లాగట్లేదు, నీకు నువ్వు ఎజ్యూమ్ చేసుకుంటున్నావు, నువ్వు గ్రేటా నేను గ్రేటా అని. ఇంకా వాళ్ళ అంటే నువ్వు ఎన్నిసార్లు సేమ్ పాయింట్లు చెప్తా అంటే లేదు, పాయింట్ డిఫరెంటే. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే ఇది జరిగిందో రాజారాణి టాస్క్, అందులో ఈవిడ తొక్కేసిందని కంపేర్ చేసి తను తక్కువ చేసిందని ఆ పాయింట్స్ పెట్టి తీసింది. రీతు ఎవరినైనా ఏ విధంగా పాయింట్స్ పెట్టి నామినేట్ చేయగల కెపాసిటీ ఉన్న అమ్మాయి, మరీ నామినేషన్ పాయింట్స్ తీసేసేలాగా ఉండవు. సో రాణిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు చెప్పుకోవాలి, నేనేం చేశానో చెప్పుకోవాలి, అంతేగాని నువ్వు నన్ను కంపేర్ చేస్తా ఏది చెప్పావు అది తప్పు, నాకు అది నచ్చలేదు అన్న విధంగా ఆవిడ పాయింట్ పెట్టారనమాట.
సో డిసైడింగ్ కళ్యాణ్ కాబట్టి ఆవిడేమంటారంటే కళ్యాణ్కి కంపారిజన్ చెప్పాలి కదా, నువ్వు నన్ను చేసావు నేను నిన్ను చేశాను, డిసైడింగ్ కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ చెప్పాలి. సో దాని గేమ్ని బట్టే తను తీసుకుంటే డెసిషన్. తను ఏమన్నాడు ఇద్దరికి అంటే తను అడిగాడా కంపేర్ చేసుకుని చెప్పండి, తను అడిగాడు అంటే ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ వచ్చినాయి కదా అని తను అడగల డైరెక్ట్గా మీ ఇద్దరిలో ఎవరితో ఒప్పు అని చెప్పి. ఇక్కడ దివ్య చేసిన తప్పు ఏంటంటే కళ్యాణ్ వైపు కత్తి పెట్టకుండా రీతి వైపు పెట్టింది, ఎందుకంటే కళ్యాణ్ తన ఫ్రెండ్ కాబట్టి. కళ్యాణ్ ఏం చేశాడు, తిప్పి తన వైపు పెట్టాడు. ఎవరికి ఇదే పాయింట్ నన్ను లాగుతున్నావు అది అంటే బ్రెయిన్లోకి దూరిపోయి నా పాయింట్ నువ్వు చెప్పకు అది అని చెప్పి ఇద్దరు కొంచెం గట్టిగా నడుచుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఓవర్లాప్ చేసుకున్నారు. ముఖ్యంగా దివ్యాని ఇవిడ సప్రెస్ చేసింది, ఆవిడ పాయింట్స్ వినిపించకుండా చేసింది. సో దివ్య నేను వచ్చి నామినేట్ చేస్తాను కదా అప్పుడు మాట్లాడుతాను అనుకుంది. సో అన్ని గేమ్స్లో నువ్వు గెలిచా, ఈ కత్తి పాయింట్ ఒకటి లేపారు. నువ్వు నన్ను ఆపేసి మరి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు కెప్టెన్ అయిన తర్వాత నువ్వు చేసింది ఏంటి, సింపుల్గా కత్తి పట్టుకునే టాస్క్లు ఓడిపోయావు అన్న విధంగా ఎక్కిరిచ్చారు. ఇది కరెక్ట్గా దివ్య చేసింది. సో ఇదే నాకు నచ్చదు అంటారు అని ఆవిడ అంటారు. సో టాస్క్లు అందరూ ఆడలేరు కదా. ఈవెన్ ఇప్పుడు నిఖిల్తో ఆడింది ఆవిడ, గెలిచిందా, గెలవలేదు కదా. ఆవిడ అన్ని డబ్బాలు పెట్టే లోపల డబ్బాలు పడిపోయినాయి అవతల సైడ్, దారుణమైన ఓటమే కదా. ఈ కంపారిజన్ టాస్క్లో నువ్వు గెలిచావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు సరిగ్గా ఆడలేదు అన్నది అంటే కొంచెం స్ట్రాటజికల్గా మైండ్ పెట్టి ఆడేది, దాంట్లో ఆడలేదు, ఫిజికల్గా ఇంకా బరువు ఉంది పెట్టలేదు అన్నది ఓకే. కానీ ఓడిపోయో అవన్నీ చెప్పినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందరూ అన్నింటిలో తోపులు ఉండరు అది అని చెప్పి డిఫెండ్ చేసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత తనూజ గారు దివ్యకి ఇచ్చారు, దివ్య రీతుకి 4 ఓట్లు పడ్డాయి. సో కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు అని చెప్పి స్టార్ట్ చేస్తే ఇక్కడ రీతు కళ్యాణ్ అడిగాడంటే నా నామినేషన్ అని మాట్లాడే రూల్ ఉందా అంటే ఇది నా రూల్ ఏంటి, అస్సలు మాట్లాడిలా. ఎందుకంటే ఇక్కడ టైమర్ రన్ అవుతుంది కాబట్టి రీతు తనని కావాలని సప్రెస్ చేసింది, తన పాయింట్స్ వినిపించకుండా చేసింది. ఇక్కడ టైమర్ ఉన్న చోట కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది నాకు ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఒక్క నిమిషం ఏమవుతుందంటే ఆ టైమర్ ప్రకారం వీళ్ళు ఆడుకొని ఆ టైమర్తో పోటీ పడి అంటే టైమర్ని కనుక దాన్ని దాటేస్తే పక్కన నోరు నొక్కేస్తే పాయింట్స్ వినిపించకుండా అయిపోతే మనం సేఫ్ జోన్లో ఉంటాము అన్న భావనలోకి అలాంటి స్ట్రాటజీ ఒకటి రీతి తీసుకొచ్చింది. ఇది అందరూ రేపు డీకోడ్ చేశారనుకోండి అన్ని ఓవర్లాప్ అవుతాయి. అదే టైం లిమిట్ అనేది లేకపోతే ఏమైందంటే నేను ఎంత ఓవర్లాప్ చేసినా వాళ్ళు చెప్తారు కాబట్టి చెప్పని అని చెప్పి వదిలేస్తారు. సో ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు పెట్టుకునేలాగా కెప్టెన్ బిగ్ బాస్ చెప్పాలి కొంచెం మీరు ఫస్ట్ ఓవర్లాప్ చేసుకోకండి అని చెప్పి. దాని తర్వాత కెప్టెన్ అని చెప్పి నువ్వు అంత ఇంపార్టెంట్ అని చెప్పి వేరే వాళ్ళు తోసినప్పుడు ఎంత డెడికేషన్తో చేయాలి, నువ్వు డెడికేషన్తో ఆడలేదని చెప్పి నేను నిన్నేం తోయలేదమ్మా నువ్వే వెళ్ళావు, అది ఓటు ప్రకారం జరిగింది, నీ పేరు చెప్పు నువ్వు నా పేరు చెప్పు డిసైడ్ చేసింది కళ్యాణ్, అంతేగాని దివ్య వెళ్ళని చెప్పి నేనేం తోయలేదు అని చెప్పి మాట్లాడుకున్నారు, అరుచుకున్నారు. నీ వల్ల నాకు డిస్కరేజ్ అవుతుంది అని చెప్పి రీతి ఇక్కడి నుంచి సప్రెస్ చేసిన అన్నమాట. డిస్కరేజ్ అవుతుంది ఎంతసేపు పక్కన తొక్కి 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 ఏం చేస్తావు, కొట్టు రా కొట్టు కొట్టు అది అని చెప్తుంటే దివ్య ఏమో పక్క నుంచి అరుస్తూ ఉంది కానీ పని చేయట్లేదు, ఆ వాయిస్ ముందు ఈ వాయిస్ వినిపించట్లేదు, ఆవిడకి అప్పటికి గొంతుపోయింది. ఇంకా దీని తర్వాత దివ్య వచ్చి కొట్టింది మాస్టారు మరేమో షాక్ అయ్యాడు, చాలా అంటే చాలా అందరికన్నా గట్టి గుడింది అది. నెక్స్ట్ సుమనన్న ఒకటి, సుమనన్న ఏం చేసినా ఏందో ఆవేశం ఏందో ఆ స్టైల్ ఏంటో అంటే ఇది కావాలని నాకైతే మాత్రం కావాలని అంటే సుమనన్నది ప్రతి వారం ఇట్లా ఒకటి వెళ్తుంది హైలైట్గా ఈ డబ్బా తిప్పేది కానీ ఏదైనా సరే. సుమనన్న అంటే ఫస్ట్ ఆ లైవ్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంది ఏంటంటే చిన్నపిల్లలు ఇట్లా మొత్తం తలదించుకున్నానంటే ఎక్కడ తను పిలుస్తారని చెప్పి అన్న ఇంక లాస్ట్కి వచ్చేసింది ఇంక పిలాల్సిందే భయపడికి ఇంకొక నామినేషన్ ఇస్తానని. ఎందుకు 2 ఇవ్వండి చూద్దాం. కళ్యాణ్ నామినేట్ చేశారు ఆయన. సో ఆ బాక్సుల కోసమే దానికోసమే పెట్టారనమాట. నువ్వు అన్నీ స్ట్రైట్గా ఉంటే ఇస్తాను లేదంటే కరెక్ట్గా ఉంటే వంకరగా ఉంటే ఇవ్వను అని చెప్పలేదు కదా, కరెక్ట్గా చెప్పలేదు, టోటల్గా చూసి నువ్వు చెప్తానన్నావు అంతే అనగానే కళ్యాణ్ గేమ్ నీదన్నా నువ్వు ఆడుకోవాలి అని చెప్పి నీకు సపోర్టు ఆవిడికి సపోర్టు కాదు, నేను నీ సపోర్ట్ నీకున్నారు వాళ్ళ సపోర్ట్ ఉన్నారంటే నువ్వేంటి ఆవిడికి సపోర్టా అని చెప్పి అంటే నువ్వు వాళ్ళని గెలిపించావు కావాలని సపోర్ట్ అంటే చెప్పేది నన్న. ఇక్కడ కళ్యాణ్లో నేను ఫస్ట్ ఏం చెప్తున్నా యాటిట్యూడ్ ఇష్యూలు ఉన్నాయి, అవి తగ్గినాయి ఈ మధ్య, బట్ మళ్ళీ కనిపించింది నాకు. ఏళ్ళు చూపించింది కాదు, ఏళ్ళు చూపించిందంటే ఇంటెన్షన్ లేకపోవచ్చు కానీ మాట్లాడే విధానంలో విను విను వద్దు ఇవన్నీ వద్దు విను ఇది రాంగ్, నేను ఎప్పుడు చెప్తాను ఇది చాలా అంటే చాలా రాంగ్. ఇది చాలామంది చెప్పారు మారింది ఇది అనుకున్నా కానీ మారలా, ట్రిగ్గర్ అయినప్పుడు మాత్రం వచ్చేస్తుంది. ఎదుటి మనిషి పెద్ద ఆయన కదా ఇంకొంచెం మర్యాదగా ఉండాలి, అన్ని మాటలు వద్దు అన్నది. సో ఇద్దరు ట్రై చేస్తున్నారు, మీరు 4 పెట్టి ఆపేశారు. నేను అప్పటికి ఏం చెప్తున్నా మీరు చేయండి అని చెప్తున్నా. సో ఆయన ఉద్దేశం ఏంటి అంటే నేను స్ట్రైట్గా ఉంటే ఇస్తా అంటే మీరు 4-5 పెట్టి స్ట్రైట్గా పెట్టి నా మీద వదిలేస్తారు, అందుకోసం అని చెప్పి కీప్ ట్రయింగ్ అని చెప్తున్నా అని చెప్పి. సుమనన్న సంచాలకుగా నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఎలా డెసిషన్ తీసుకుంటావు అన్న చెప్పాలి కానీ సుమనన్న పాయింట్ రైటే, ఎలా డెసిషన్ తీసుకుంటావు అని చెప్పకుండా ఎలా ఆడతారో అని చెప్పి నాకు కెప్టెన్ అయ్యే అవకాశం పోయింది అది అని చెప్పేసి అన్నేమైతే జరగదు కదా, ఎలిమినేట్ అయితే అవ్వలేదు కదా. ఎనీవే అంటే ఈ వారం సేఫ్ అయ్యేవాళ్ళు అని చెప్పి అండ్ ఈ వారం కూడా ఆయన సేఫ్ అయ్యాడు కెప్టెన్ అవ్వకుండా సరే.
ఇప్పుడు ఏళ్ళు చూపించి కళ్యాణ్ మాట్లాడుతుంటే ఏళ్ళు చూపించి మాట్లాడుకు మిగతా 4,000 నీకే చూపిస్తే పాయింట్ చేయకంటే కళ్యాణ్ నేను చెప్పాను 4 కాదు 40 చూపించినా సరే నేను చెప్పా నీ దగ్గరికి వచ్చి చెప్పాను అంటాడు. అన్న స్ట్రైట్ చేసుకొని చెప్పాడంట. మరి మీకు చెప్పకుండా ఆవిడ ఎలా మాత్రం స్ట్రైట్ చేసుకుంది అని చెప్పి సంజన గారు చెప్తారు. ఇద్దరికి చెప్పారు అన్న విషయం సంజన గారు లైవ్లో చెప్తారు. ఇద్దరికి చెప్పారని చెప్పి ఈయన కావాలని చేయరు. ఎందుకంటే వీళ్ళు ఎవరు చేయనివ్వరు. చేస్తే ఎక్కడ పడిపోద్దో మొదటిగా మోసం వస్తుందని చేయలే. దట్స్ ద ఫ్యాక్ట్. యాక్చువల్గా అయితే వేలు మీకు చూపించలేదు, వేలు మీకు చూడండి నా వైపు చూపిస్తున్నా చెప్తున్నా. సో వేలన్నీ వెళ్ళి ఇంకా సుమనన్న హెయిర్ ఇలా డాడీ కొట్టిన తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ చూపించే కళ్యాణ్ పాయింట్ ఆఫ్ చూపించండి కళ్యాణ్ ఓకే సారీ చెప్పాడు. ఇది గుడ్ థింగ్. సో సారీ నేను పాయింట్ ఆఫ్ టైం చేయడానికి కాదు. సో నేను ట్రై చేయని చెప్పాను. ఈ వేలు మీకోసం కాదని చెప్పాడు. నేను చేయలేదా అంటే చేయలేదా అన్నాడు. చేయలేదు. అది కరెక్ట్గా ఎక్కడ సరి చేశారు మీరు? సరి చేశాను అంటున్నారు. సో కళ్యాణానికి ఒక రీజన్ ఉంది సరిగ్గా చేయలేదు చెప్పి అందుకని హోస్ట్ చెప్పారు. చాలా సార్ కూడా చెప్పారు ఫెయిల్ సంచాలకని. సార్ చెప్పింది డెసిషన్ రాంగ్ అని చెప్పలా, ఆయన ఎక్స్ప్లెనేషన్ రాంగ్ అన్నారు. సో డెసిషన్ రైటే. ఎండ్ ఆఫ్ ద డే సుమనన్నకి ఏంటి డెసిషన్ మీదే కదా. సో ఈవెన్ సుమనన్న స్ట్రైట్గా పెట్టినా కూడా ఫస్ట్ పెట్టిన సంజన గారు కాబట్టి డెసిషన్ అయితే వెళ్ళేది ఒకళ్ళు ఇద్దరిది ఈక్వల్గా ఉండుంటే. లాస్ట్లో బిగ్ బాస్ తనుజ గారికి ఒక పవర్ ఇచ్చారు. నామినేట్ అయిన వారి నుంచి మీరు ఒకరిని సేవ్ చేయొచ్చు అది అని చెప్పి. తనుజ చేసింది రైటో రాంగా అంటే నాకు కరెక్ట్ అనిపించింది. నాట్ బికాస్ తనేదో వర్డ్ ఇచ్చిందని కాదు. రీతు తనకి చాలా సపోర్టివ్గా నుంచింది. ఎంత సపోర్ట్గా నుంచిందంటే రీతు మాట అంటది నువ్వు ఉంటే నేను సరిగ్గా ఇచ్చేలేకపోతా నీకోసం నాకేం వదిలేసుకోవడానికి సిద్ధంగా అవుతున్నా అని చెప్పి ఎప్పుడు బాధపడుతున్నా రీతు పక్కన ఉంది. ఒక షోల్డర్ ఇచ్చింది తను. తినేం చెప్పిద్దంటే లైవ్లో మాట చెప్పిద్ది అబ్బా భలే ఉంది. ఆ మాట ఎందుకు కట్ చేశాను నాకు అర్థం కాల. ఏంటంటే అంటదంటే నువ్వు ఏడుస్తుంటే నేను ఎందుకు రావట్లేదంటే దీనివల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నేను చాలాసార్లు చెప్పింది. వాష్రూమ్లో కూర్చొని ఆ కాంటెంట్ కోసం వచ్చినప్పుడు కూడా చెప్పింది చూసుకో ఎవరేంటన్నా తెలుసుకో నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పి. సో అందుకోసం చెప్పి రాలేదు. పాజిటివ్ విషయంలో తీసుకో, ఒక ఛాన్స్ ఇది నువ్వు తీసుకో. నువ్వు నాకు క్లోజ్ అయినప్పటికీ ఒకటి చెప్తున్నాను, నీ గేమ్ నువ్వు వాడు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎట్లాంటివి జరుగుతాయి. నువ్వు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి కాదు. నీ గేమ్ నువ్వు వాడు, నీ మీద నువ్వు ఫోకస్ చేసి ఆడతామన్న రీజన్కి నేను నిన్ను సేవ్ చేస్తున్నాను అని చెప్పి. ఇక్కడ ఆవిడ చెప్పింది ఫ్రెండ్ అనే ఇచ్చినా తప్పు లేదు. ఇక్కడ ఎవరు పెట్టారు ఈ రూల్ నాకు అర్థం కాలేదు. నామినేషన్ పాయింట్స్ ఎవరు వీక్గా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. అది ఎవరి ఛాన్స్ ఎవరి చాయిస్ వాళ్ళది. ఫ్రెండ్ అని చెప్పి ఇచ్చుకోవచ్చు, ఎక్కువ నామినేషన్లు పట్టాలని ఇచ్చుకోవచ్చు, స్ట్రాటజికల్గా వాళ్ళని తీసేస్తూ మెయిన్ కంటెస్టెంట్ వెళ్ళిపోతారని ఇచ్చుకోవచ్చు, ఎలాగని ఇచ్చుకోవచ్చు. దానికి రూల్స్ ఉన్నాయా? లేవు కదా. సో తను సేవ్ చేసింది. నాకైతే కరెక్ట్గా అనిపించింది డెసిషన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎందుకంటే కళ్యాణ్ నామినేషన్ ఉండటమే కళ్యాణ్ కరెక్ట్. సో కళ్యాణ్ సేవ్ అవుతాడని తెలుసు, తనకి ఈవిడే వెళ్తుందని అర్థమైంది కాబట్టి పెట్టారు, సేవ్ చేశారు. కళ్యాణ్, భరణి అన్న, ఇమాన్యుయల్, పవన్, సంజన గారు, దివ్య వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. రేపు మనం ఈరోజు నామినేషన్ ఓపెన్ అయింది కాబట్టి ఓటింగ్ ఓపెన్ అయింది కాబట్టి రేపు మనం తిరిగి మాట్లాడుతుంది. ఓటింగ్ ఓపెన్ అయిందా చూస్తా నేను. సో ఇమాన్యుయల్ వెంటనే తెలుగు ప్రజలారా 10 వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చాను, ఈ బాధ్యత మీదే వస్తుంది. ఈ వారం ఉనుకుతాడు ఇమాన్యుయల్కి అని మర్చిపోయి ఫ్యామిలీ వీక్ పెద్ద ఉండదు. నెక్స్ట్ దాని తర్వాత డెమోన్ హక్ చేసుకొని సారీ అని చెప్తుంటే రీతు అసలు రెసిప్రొకేట్ అనా రైట్ వర్డ్ రెసిప్రొకేట్ అవ్వాలా అదే ఇంకా ఏమీ తన సైడ్ నుంచి ఏమీ లేదు. దాని తర్వాత రీతు తనుజను హక్ చేసుకొని నిజంగా చెప్తున్నారా నీ గేమ్ నువ్వు చూసుకుంటే నీకే మంచిది, నేను మళ్ళీ చెప్తున్నాను నా మాట అర్థం చేసుకుని అంటుంది. డెమోన్ వచ్చి థ్యాంక్ యూ అంటాడు. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. నామినేషన్ చేసేది ఏంటి థ్యాంక్ యూ దేనికి థ్యాంక్ యూ అంటే సేవ్ చేస్తే ఎందుకంట నా మందా నువ్వు నామినేషన్ ఎందుకు చేయాలి భయ నాకు అర్థం కాలేదు. నాకు ఇదే ఇంకా కిందకి వెళ్తానే ఉంది. సో అదనమాట సంగతి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్ కోసం, ఇమాన్యుయల్ ఏమో తన ఫ్యాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నామినేషన్లోకి వచ్చాడు ఏమైద్ది అన్నది చూడాలి. డెమోన్ ఇలా కనుక నామినేషన్స్ చేస్తే విన్నర్ కోటాలోకి రావడం కష్టం. మంచి అవకాశం, మంచి ఇద్దరిని తీసుకోవడం రైటే, కానీ ప్రాపర్గా ఏదైనా వేరే పాయింట్స్ అయినా పెట్టుంటే గట్టిగా పేలుంటే వేరేగా ఉండేదేమో. కళ్యాణ్ అయితే నామినేషన్ కానీ డెమోన్ నామినేషన్ పెట్టిన పాయింట్లు కానీ డిఫెన్స్ కానీ నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎక్సెప్ట్ సుమనన్న దగ్గర కొద్దిగా యాటిట్యూడ్ చూపించడం తప్పితే ఏం చూపించింది కూడా అది ఇంటెన్షన్ కాదు, మామూలుగానే తనకు అట్లా వెళ్తూ ఉంటుంది. బట్ దానికి సారీ చెప్పాడు, వెంటనే సారీ చెప్పాడు, అది కూడా రియలైజేషన్. సో నాకు ఓకే అనిపించింది. అందరికన్నా నచ్చింది మాత్రం భరణి అన్న ఫైర్ మామూలుగా లేదు. డ్యాన్స్లు ఏంటి, ఆ ఫైర్ ఏంటి, నాగార్జున చెప్పిన దగ్గర నుంచి అన్న చల్లరైపోతున్నారు. పాజిటివ్గానే వెళ్తుంది అన్నగా నాకు అనిపించింది. సో తనుజ గారి డెసిషన్ ఓవరాల్గా నాకు రైట్ అనిపించింది, దివ్యాన్ని సేవ్ చేయటం. ఎందుకంటే తనకు 4 ఓట్లు పడ్డా, ఇందులో తన ఫ్రెండ్ అని ఒకటి, నెక్స్ట్ ఒక స్ట్రాటజీ కూడా అయ్యి ఉండొచ్చు. దివ్య వెళ్ళిపోతుంది తిని ఉంటే కనుక, ఎందుకంటే తన డేంజర్ జోన్లో ఉంటారని అనుకుంటూ ఉంటారు కాబట్టి దివ్య వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుని ఉండొచ్చు. సో ఇది మన నామినేషన్ అనాలిసిస్. కొద్దిగా లేట్ అయింది నాకు తెలుసు. సో ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడ్ నైట్ టాక్స్ దీని తర్వాత చాలా డిస్కషన్లు జరిగినాయి.
కొన్ని ముఖ్యంగా ఏదో డిస్కషన్ చూశాను తనుజ వర్సెస్ తనుజ అండ్ కళ్యాణ్ది, మాట్లాడుకుందాం దాని గురించి మిడ్ నైట్ టాక్స్లో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, అలాగే ఆ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఒక వీడియో పిన్ చేసి ఉంచుతాను వేరే ఛానల్ సంబంధించి, అది చూడండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.